నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ పొలిటికల్ థాట్. నేను మీ సంపత్ కుమార్. ఈరోజు పొలిటికల్ థాట్ చర్చ కార్యక్రమంలో మనం గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీతో ముడిపడినటువంటి నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి ఏదైతే ఈడీ ఈ యొక్క కుంభకోణానికి సంబంధించి ఏదైతే కేసు ఫైల్ చేసిందో అది ప్రస్తుతం మళ్ళీ చర్చకైతే వచ్చినట్టుగా తెలిసింది. ఇక ఈ యొక్క నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈడీ ఈ యొక్క వారి యొక్క ఛార్జ్షీట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోనియా గాంధీకి, అలాగే రాహుల్ గాంధీ పేరు, అలాగే సుమన్ దుబే, శ్యామ్ పిట్రోడా పేర్లను ఛార్జ్షీట్లో నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. దాన్ని ఏప్రిల్ 9న కోర్టులో కూడా ఈడీ అధికారులు అయితే సమర్పించినట్టుగా తెలుస్తుంది. ఇక ఒకసారి మనం ఈ యొక్క నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి పూర్వపరంటే గతంలో అసలు ఈ కేసు ఎప్పుడు పెట్టారు ఏంటని ఒకసారి మనం గమనిస్తే 2012వ సంవత్సరంలో బీజేపీకి సంబంధించి సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్య స్వామి అయితే కాంగ్రెస్ పార్టీ పేరుతోటి ఇటు సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీ ఏజేఎల్కి సంబంధించి నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించినటువంటి ఏజేఎల్ అంటే అసోసియేటెడ్ జర్నలిస్ట్ లిమిటెడ్ సంబంధించినటువంటి 2,000 కోట్ల ఆస్తులను కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక 90 కోట్ల అప్పు రావాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ యొక్క డబ్బులతోటి వీరు ఈ 2,000 కోట్ల ఆస్తులను వారి యొక్క హస్తగతం చేసుకోవడానికి యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే యొక్క కంపెనీని స్థాపించి ఆ కంపెనీలోనైతే 38% సోనియా గాంధీకి, అలాగే రాహుల్ గాంధీకి 38% వాటాలు, అలాగే సుమన్ దుబే, అలాగే శ్యామ్ పిట్రోడా తదితరులకు 24% వాటాలను ఉంచారు. వీటితోటి 2,000 కోట్ల రూపాయల ఆస్తులను హస్తగతం చేసుకోవాలని ఈయన ఏదైతే ఢిల్లీలో ఒక ట్రయల్ కోర్టులో కేసు వేశారో ఆ కేసునైతే ఇటు ఈడీ అలాగే సిబిఐ కూడా మనీ లాండరింగ్ కింద, అలాగే అధికార దుర్వినియోగం, అలాగే అక్రమ హస్తగతం చేసుకోవడం కింద ఇటు సిబిఐ అలాగే ఈడీ కూడా కేసు అయితే నమోదు చేసి ఈ విచారణకైతే చేపట్టినట్టు తెలుసు. దీంట్లో గత కోవిడ్ కారణం సమయంలోనే సోనియా గాంధీకి ఏదైతే విచారణకు రావాలంటూ కూడా ఈడీ నోటీసులు ఇచ్చిందో అప్పుడు ఆమె యొక్క ఆరోగ్య పరిస్థితి నిలకడలేనందున నేను తర్వాత హాజరవుతానని చెప్పడం, ఆ తర్వాత ఈమె విచారణకు 2022లో విచారణకు హాజరు కావడం, లేటెస్ట్గా ఏప్రిల్ 9న అయితే ఈ యొక్క ఈడీ ఛార్జ్షీట్లోనైతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సుమన్ దుబే, శ్యామ్ పిట్రోడా పేర్లను జత చేస్తూ ఈడీ అయితే ఈ యొక్క కేసునైతే ఛార్జ్షీట్ని అయితే కోర్టుకు సమర్పించినట్టుగా తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించి విచారణను ఏప్రిల్ 25కు కోర్టు కూడా వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ యొక్క ఏదైతే నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి ఈ యొక్క వ్యాఖ్యలు అయితే ఈ యొక్క చర్చనైతే బయటికి వచ్చి ఇప్పుడు ప్రముఖంగానైతే వినబడుతుంది. దీనికి సంబంధించిన బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు వీరి యొక్క సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీ మీద, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకుల మీద కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తుంటే, అలాగే కాంగ్రెస్ సంబంధించి కూడా బీజేపీ ప్రతీకార చర్యకు పూనుకుంటుంది. ఇది రాజకీయంగా ఇందులో ఎటువంటి మనీ లాండరింగ్ జరగలేదంటూ కూడా వారు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈరోజు ఈ అంశానికి సంబంధించి ఈ చర్చ కార్యక్రమంలో మనతో పాల్గొనేందుకు బీజేపీకి పార్టీకి సంబంధించి బీజేపీ నాయకులు ఫణీంద్ర గారు మనతోటి ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. వెల్కమ్ సార్. అలాగే ప్రముఖ విశ్లేషకులు మస్తాన్ రావు గారు కూడా మరి కాసేపట్లో ఈ యొక్క చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వెంకటస్వామి గారు కూడా మనతోటి మరి కాసేపట్లోనైతే ఈ యొక్క చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక ముందుగా బీజేపీకి సంబంధించి ఫణీంద్ర గారు నమస్తే అండి. మీది ఏదైతే ఈ నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి ఛార్జ్షీట్లో కాంగ్రెస్కి సంబంధించి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను పొందుపరచడంతో కాంగ్రెస్ నాయకులు అయితే ముఖ్యంగా మీ బీజేపీ కక్షపూరిత చర్యలకు పాల్పడుతుందంటే ఆరోపణలు చేస్తున్నారు. మీరు దీనిపైన ఏ విధంగా స్పందిస్తారు? ఈ చర్చ గురించి, ఈ యొక్క స్కామ్ గురించి ఏ రకంగా స్పందిస్తారు? అసలు ముందుగా కాంగ్రెస్ పార్టీ అనేది బీజేపీ మీద అపవాదం వేయడం అనేది దీంట్లో అసలు అవసరం లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే తేట తెల్లంగా కనబడుతుంది. ఏదైతే ఈ యొక్క నేషనల్ హెరాల్డ్ కేసు ఏదైతే ఉందో ఇది యొక్క పత్రిక అనేది 1937లో నెహ్రూ గారు దీన్ని స్థాపించడం అనేది జరిగింది. దానికి పటేల్ గారు, గాంధీ గారు వీళ్ళందరూ కూడా ఒక మెయిన్ పిల్లర్స్ గా ఆ పత్రిక వేగంగా ఉండడం పరిస్థితులు మనం అందరం కూడా తెలిసినటువంటి విషయమే. అంతేకాకుండా అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ పత్రిక సుమారు కొంచెం 1942లో ఈ పత్రికని బ్రిటిషర్స్ కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా కొన్ని వార్తా కథనాలు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు ఆపమని చెప్పిన వెంటనే అప్పుడు ఆపడము, మళ్ళీ ఆ తర్వాత దీన్ని అన్న నాకు వాయిస్ మీరు కంటిన్యూ చేయండి. 1940 తర్వాత ఈ బ్రిటిషర్స్ దీని మీద ఇబ్బంది పెట్టడం తర్వాత సుమారు ఉన్నటువంటి పరిస్థితుల్లో 90 కోట్లు
అప్పుడే ఉన్నటువంటి యొక్క ఈ నేషనల్ హెరాల్డ్ అనే దానిలో ఉన్నటువంటి ఈ పత్రిక యొక్క సంస్థ యొక్క యాజమాన్యం సంబంధించినటువంటి యొక్క ఆదాయం అప్పుడు కొద్దిగా ఇబ్బందుల్లో ఉందనగానే సుమారు 5,000 మంది స్వచ్ఛందంగా స్వాతంత్ర సమరయోధులు దీన్ని ఎలాగైనా సరే నిలపాలి, ఈ పత్రికను మనం ముందుకు తీసుకెళ్లాలని ఒక ఉద్దేశంతో వాళ్ళు స్వచ్ఛతంగా వచ్చి దానిలో షేర్లు పెట్టడం అనేది మనందరికీ తెలుసు. దానిని అప్పటి నుంచి కూడా ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ అది నష్టాల్లో చూపిస్తూ, అంటే నష్టాల్లో చూపించుకుంటూ ఈ పత్రికకి ఎటువంటి లాభాదాయాలు లేవని చెప్పేసి నష్టాల్లో చూపించడము, సుమారు 2016 వరకు కూడా దీనికి ఎటువంటి నికర ఆదాయం లేదు అని చెప్పి చూపించడము, అప్పటికే మా బీజేపీ పెద్దలు సుబ్రహ్మణ్యం గారు చెప్పినటువంటి వ్యవస్థ 1600 కోట్లు, అప్పుడే యొక్క ఈడీ సంబంధించినటువంటి వ్యవస్థ ఆల్రెడీ వీళ్ళు వేరే రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు కలిపి ఒక కంపెనీని ఎస్టాబ్లిష్మెంట్ చేయడము, దాన్ని మళ్ళీ ఇమీడియట్ గా యంగ్ ఇండియా టేక్ ఓవర్ చేయడము, ఆ యంగ్ ఇండియా టేక్ ఓవర్ లో కనీసం 38 to 40% అందులో రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ దాంట్లో ఉండడం అనేది ఆ పర్సంటేజ్ అనేది అబద్ధం కాదు. అంతేకాకుండా ఏదైతే ఈ యొక్క టేక్ ఓవర్ చేసిన మిగిలిన వాటాలన్నీ కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు ఆ యొక్క వాటాల్లో ఉండడం అనేది వాస్తవం. ఇందులో అబద్ధం ఆడవలసిన విషయం ఎక్కడ కనబడుతుంది చెప్పండి? అసలు ఇందులో ఎక్కడ సుమారు 2016కి సంబంధించిన విషయాలనే 1600 కోట్ల మనీ లాండరింగ్ వాళ్ళు 2016 వరకు ఈ యొక్క నేషనల్ హెరాల్డ్ అనే దాని మీద ఒక ఆదాయం లేదు అని చెప్పేసి అది చూపించుకుంటూ వస్తూ వాళ్ళు సొంతంగా ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ టేక్ ఓవర్ చేసుకుంటూ ఆ యంగ్ ఇండియన్ టేక్ ఓవర్కి ఇచ్చేసి అందులో ఎవరు చెప్పండి పోనీ, అందులో ఉన్నటువంటి వ్యవస్థ మేనేజింగ్ డైరెక్టర్స్ ఎవరు ఉన్నారు? రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ ఉన్నారు. సో ఇందులో ఎక్కడ బీజేపీ అపవాదు చేయవలసిన అవసరం ఏముంది? సో దీనిలో ఎక్కడ మ్యానిపులేట్ చేయవలసిన అవసరం ఏముంది? ఇంత క్లియర్ కట్ గా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంత క్లియర్ కట్ గా ఎన్ఫోర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లారిటీగా ప్రతిదీ టాప్ టు బాటమ్ అన్ని కూడా క్లారిటీగా ఇచ్చిన తర్వాత కూడా దాన్ని బీజేపీ అపవాదం వేస్తుంది. మీరు అపవాదం వేస్తుందంటే మీరు వచ్చి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఇప్పుడు మీరు ఏదైతే వీళ్ళు లాస్ చూపించారో 2016 వరకు, 2016 నుంచి ఇప్పటి వరకు ఏ విధంగా ఎన్ఫోర్స్మెంట్ సంబంధించినటువంటి విధంలో ఆ నేషనల్ హెరాల్డ్ యంగ్ ఇండియన్ టేక్ ఓవర్ చేసుకున్నటువంటి కంపెనీకి డైరెక్టర్స్ ఎవరు, ఆ కంపెనీస్ ఎంతవరకు వీళ్ళు నికర ఆదాయం సంపాదించారు, దాంట్లో ఎన్ని వందల కోట్లు సంబంధించిన షేర్స్ ఉన్నాయి, ఎంతమంది పర్సంటేజెస్ ఉన్నారు, వీళ్ళకి ఎంత పర్సంటేజ్ ఉంది, ఇందులో క్లారిటీగా చెప్పుకోవచ్చు కదా. వాళ్ళు ఎందుకు చెప్పలేకపోతున్నారని అడుగుతున్నాం. దాంట్లో బయట వాళ్ళే మరి ప్రియాంక గాంధీ గారి పేరు ఎందుకు పెట్టలేదు, లేదా సోనియా గాంధీ అల్లుడు గారిని పేరు ఎందుకు పెట్టలేదు, రాజీవ్ గాంధీ పేరు ఎందుకు పెట్టలేదు, వీళ్ళందరినీ ఎందుకు పెట్టలేదు చెప్పండి? సో ఇందులో క్లారిటీగా ఒక క్లియర్ గా ఆ కంపెనీని ఎక్కడి నుంచి ఎప్పటి వరకు ఉంది, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఎప్పుడు టేక్ ఓవర్ చేసుకున్నారు, దానికి మేనేజింగ్ డైరెక్టర్స్ ఎవరున్నారు, నెహ్రూ గారి తర్వాత దాన్ని ఎస్టాబ్లిష్మెంట్ ఎవరు ముందుకు తీసుకెళ్లారు, ప్రతిదీ కూడా ఇంత క్లారిటీగా ఉన్న తర్వాత అపవాదు వేయవలసిన అవసరం ఏంటి? అది అంటే ఒక బ్లాక్ మనీని వైట్ మనీ చేసేటువంటి ప్రక్రియలో రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ వాళ్ళు చేసేటువంటి ప్రక్రియ ఈ రోజు ఎంత బాహ్యాటంగా కనబడుతుంది. అందులో ఇప్పుడు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్స్ పిలిచినప్పుడు, ఆ డిపార్ట్మెంట్ ఎంక్వైరీకి పిలిచినప్పుడు దాంట్లో మీ యొక్క పాత్ర ఏంటనేది అడిగినప్పుడు చెప్పాలి. మీలో తప్పు లేకపోతే మరి అప్పుడున్నటువంటి ఆర్థిక మంత్రి అయినటువంటి చిదంబరం గారి పేరు ఎందుకు పెట్టలేదు, పివి నరసింహారావు గారి పేరు ఎందుకు పెట్టలేదు, మన ఆంధ్ర రాష్ట్రం నుంచి రోసయ్య గారి దగ్గర నుంచి వీళ్ళందరి పేర్లు ఎందుకు లేవు? దెర్ ఇస్ క్లారిటీగా కనబడుతుంది కదన్నా. ఇందులో ఇప్పుడు మీకు ఆ యంగ్ ఇండియా టేక్ ఓవర్ చేసుకున్నటువంటి కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్స్ ఎవరు, ఇది మనకి క్లారిటీగా తెలుస్తుంది. ఆ డైరెక్టర్స్ కాకపోతే బయట వాళ్ళు వచ్చి అడుగుతారా దీనిలో ఏంది? సో ఇంత క్లారిటీగా కనబడుతున్నా దాన్ని మ్యానిపులేట్ చేయవలసిన అవసరం భారతీయ జనతా పార్టీకి ఎందుకు అవసరం ఉంటుంది? 2016లోనే సీనియర్ నాయకులు మా సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం గారు దీని మీద క్లియర్ గా కేసు వేయడం అనేది జరిగింది. క్లియర్ గా అప్పుడున్నటువంటి దాంట్లో వివరించడం జరిగింది. అప్పుడు ఈడీకి కూడా దీనికి సంబంధించినటువంటి విషయాలు క్లారిటీగా చెప్పడం అనేది జరిగింది. వాళ్ళు ప్రతి విషయం కూడా చెప్పిన తర్వాతే ఈ రోజున ఈడీ నోటీసుకు పిలిచి ఎంక్వైరీకి పిలవడం అనేది జరిగింది. ఇందులో ఏది అబద్ధం ఉంది పోనీ మీరు చెప్పండి. ఇప్పుడు ఒకప్పుడు గురించి పక్కన ఇప్పుడు అంతా కూడా సోషల్ మీడియా కానీ మన యొక్క ప్రెస్ అండ్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాస్ కానీ చాలా డెవలప్మెంట్ అయ్యాయి, చాలా వ్యవస్థాగతంగా చాలా మార్పులు జరిగాయి. ఇందులో ఎక్కడ ఏది తప్పిదనాలు జరుగుతున్నాయి చెప్పండి? వీళ్ళు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్స్ గా ఉన్న వాళ్ళు అప్పట్లో సుమారు 1600 కోట్లు, ఇప్పుడు సుమారు ఒక 6000 కోట్లు 7000 కోట్లు ఉన్నటువంటి యొక్క షేర్స్ ని వీళ్ళు బ్లాక్ మనీని వైట్ మనీ చేయడానికి చేశారా లేదా? వాళ్ళు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. బికాస్ ఆఫ్ దోస్ పీపుల్ ఆర్ మేనేజింగ్ డైరెక్టర్స్. ఆ కంపెనీని నడిపిస్తున్నటువంటి వాళ్ళని కాకపోతే ఎవరిని ప్రశ్నిస్తారు?
అయితే ఫణీంద్ర గారు వారు అంటున్నారు ఇది ఎటువంటి లాభాపేక్ష లేని కంపెనీ, ఇక్కడ ఎవరైతే ఇందులో వాటాదారులుగా ఉన్నారో వాళ్ళు ఎటువంటి లాభాలు తీసుకోలేదు ఇది అంటూ వాళ్ళు, అందులో ఇది ముఖ్యంగా మనీ లాండరింగ్ కాదు, ఇక్కడ మనీ లాండరింగ్ ఎక్కడ జరిగింది అంటూ వాళ్ళు చెప్తున్నారు. దేని రకంగా చూడొచ్చు, కేవలం కేంద్ర ప్రభుత్వం వారి యొక్క రాజకీయ విమర్శకులను టార్గెట్ చేసుకొని ఈ యొక్క కేంద్ర సంస్థలను యూజ్ చేసి ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారంటూ ఆరోపిస్తున్నారు వాళ్ళు. మరి మనం దీన్ని ఎట్లా చూడొచ్చు? అన్న 50 లక్షల రూపాయలు పెట్టి మీరు 5,000 కోట్ల రూపాయలు ఆశించడంలో అది ఎక్కడ అనేది మీరు ఆలోచించండి. వాళ్ళు పెట్టుబడి సుమారు ఆ యంగ్ ఇండియన్ కంపెనీకి పెట్టే ముందు ఏదైతే ఈ యొక్క సుమారు 90 కోట్ల రూపాయల నష్టం ఉందని చెప్పేసి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క యంగ్ నేషనల్ హెరాల్డ్ దాని మీద వాళ్ళు నష్టం చూపించి వాళ్ళు 50 లక్షల రూపాయలు సంబంధించినటువంటి పెట్టుబడి పెట్టి వాళ్ళు యంగ్ ఇండియన్ టేక్ ఓవర్ చేసుకుని వాళ్ళు ఇంత క్లారిటీగా ఇచ్చిన తర్వాత ఇందులో మనీ లాండరింగ్ జరగలేదు అంటే వీళ్ళు ప్రూవ్ చేసుకోవచ్చు కదా. 5,000 మంది స్వచ్ఛందంగా షేర్లు పెట్టారన్న. అందులో స్వతంత్ర సమరయోధులు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు 5,000 మంది అందులో షేర్స్ పెట్టారు. అదంతా అబద్ధమా? అది చెప్పండి పోనీ. అయితే మీ కంపెనీ, మీ తాలూకా కంపెనీలో మీరు ప్రూవ్ చేసుకున్నటువంటి విషయం కదా, మీ కంపెనీ ఎగ్జిస్టింగ్ ఫైల్స్ లో ఉన్నటువంటి విషయమే కదా. అందులో ఇప్పుడు లాస్ వచ్చింది, ఎక్కడ లాస్ వచ్చింది? ఆ కంపెనీని ఎప్పటి నుంచి మీరు ఆపగలిగారు? 2016 వరకు కూడా ఆ కంపెనీని మీరు లాస్ చూపించిన పరిస్థితి ఏర్పడింది కదా. సో దాంట్లో క్లారిటీగా 5,000 కోట్ల రూపాయల నుంచి 6,000 కోట్ల రూపాయల వరకు సుమారుగా నికర మనీ లాండరింగ్ విషయం అయితే జరిగింది. ఓకే, మీరు చేయలేదు, దాన్ని ప్రూవ్ చేయండి, దాన్ని ప్రూవ్ చేసుకోండి. ఎందుకు మీరు ఈ ధర్నాలు, ఈ యొక్క విషయాలు ఏముంది? రాజకీయ నాయకులకి ఈడీ కేసులు అనేది మామూలే. సో మీరు దాన్ని మీలో ఎటువంటి తప్పిదనం లేకపోతే దాన్ని అంత ఫోర్స్గా ప్రజలను రెచ్చగొట్టి, నాయకులు రెచ్చగొట్టి, రాష్ట్రాలలో ఉన్న నాయకులు ఇలా ధర్నాలు ఈ విధంగా చేయవలసిన అవసరం ఏముంది? సో మీలో నిజాయితీ ఉంది, మీలో ఏమి బ్లాక్ మనీ లాండరింగ్ చేయలేదు, వెళ్ళండి చక్కగా డిపార్ట్మెంట్కి వెళ్ళండి, దాన్ని క్లారిటీగా తేల్చుకోండి. ఒక్కటి చెప్తానన్నా, మేనేజింగ్ డైరెక్టర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో వాళ్ళు అది ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి. యంగ్ ఇండియా కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్స్ 2 ఉన్నారు. ఒకడు ఇందిరాగాంధీ గారు ఉన్న తర్వాత నుంచి, తదనంతరం నుంచి ఈ యొక్క విషయాల్లో ఆవిడ సోనియా గాంధీ గారు తీసుకున్నారు, తర్వాత రాహుల్ గాంధీ గారు తీసుకున్నారు. వాళ్ళు ఈ 40% ఆ కంపెనీలో వాళ్ళకి షేర్ హోల్డర్స్ గా ఆ పార్ట్నర్షిప్ లో వాళ్ళు ఉన్నారు అని చెప్పినది వాస్తవా అవాస్తవా చెప్పమనండి. పోనీ అది చెప్పమనండి చాలు. సో అది ఒక్కటి క్లారిటీగా ఇస్తే మిగిలినవన్నీ కూడా మనం చెప్పొచ్చు వాళ్ళు చేశారా లేదా అనేది. ఆ కంపెనీ వాళ్ళదా కాదా అని చెప్పమనండి, ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్స్ వాళ్ళ కాదా అని చెప్పమనండి. సో ఇది ఇందులో అపవాదు వేసి ఆ రాహుల్ గాంధీ గారి మీద, సోనియా గాంధీ గారి మీద అపవాదు వేసి మా భారతీయ జనతా పార్టీ రాజకీయం చేయవలసిన అవసరం అయితే లేదు. ఇది బ్లాక్ మనీ అనేది వైట్ మనీ చేశారు, మనీ లాండరింగ్ అనేది జరిగింది. ఓకే, మీరు చేయలేదు, ప్రూవ్ చేయండి, మీరు ప్రూవ్ చేసుకోండి. సో అది మేము అడుగుతున్నాం. ఇందులో ఇప్పుడు మేమేమంటున్నామంటే క్లారిటీగా ఉంది అంతా కూడా. ఏదో మీ మీద అపవాదు వేసేసి చంకలు గుద్దేసుకోవాల్సిన అవసరం మా భారతీయ జనతా పార్టీకి లేదు, మా భారతీయ జనతా పార్టీ ఉన్న కేంద్ర స్థాయి ప్రభుత్వానికి లేదు, ఎవరికి లేదే. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అన్న, ఒక చిన్న కంపెనీలో ఆ కంపెనీలో సమస్య వస్తే ఫస్ట్ అడిగేది ఎవరిని అడుగుతారు చెప్పండి? మేనేజింగ్ డైరెక్టర్స్ ని కానీ, లేదా ఆ కంపెనీ తాలూకా ఎంవీస్ కానీ, సిఓస్ కానీ, లేదంటే కనుక డైరెక్టర్ ఆఫ్ ది బోర్డు కానీ, బోర్డు మెంబర్స్ కానీ, వీళ్ళే కదా అడుగుతారు. ఆ కంపెనీలో ఇంత క్లారిటీగా కనబడుతున్నప్పుడు మిమ్మల్ని మీరేమి చట్టానికి ఏమి మీరు అతీతులు కాదే. సో మీరు ఇంత క్లారిటీగా ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కడ జరిగింది? నెహ్రూ గారి చేతుల మీద, మీ వంశపారంపర్యంగా జరిగింది, నెహ్రూ గారి చేతుల మీద జరిగింది. దానికి గాంధీ గారు, పటేల్ గారు దానికి పునాదులుగా, దానికి సపోర్టింగ్ గా ఉన్నారు. అది 1942 నుంచి ఆ పత్రిక కొన్నిసార్లు ఆగిపోయింది, దాన్ని మళ్ళీ లాస్ లో చూపించారు. అప్పుడు 50 లక్షల రూపాయలు మీరు పెట్టారు యంగ్ ఇండియా కంపెనీకి, దాన్ని టేక్ ఓవర్ చేయించారు. ఆ యంగ్ ఇండియా టేక్ ఓవర్ చేసుకున్నటువంటి కంపెనీకి సోనియా గాంధీ గారు తరఫున రాహుల్ గాంధీ గారు దానికి మేనేజింగ్ పార్ట్నర్స్, మిగిలిన వాళ్ళకి 40% షేర్స్ పెట్టారు. మిగిలిన వాళ్ళందరినీ కూడా తూతూ మంత్రంగా మిగిలిన కాంగ్రెస్ నాయకులు చేశారు. ఇది స్వాతంత్ర సమయోధులకు సంబంధించినటువంటి ఈ యొక్క వ్యవస్థ. ఇది రైట్. ఫణీంద్ర గారు, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. మనతో పాటు ఇప్పుడు చర్చలో కాంగ్రెస్ నాయకులు కత్తి వెంకటస్వామి గారు కూడా పాల్గొన్నారు. వెంకటస్వామి గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు ఏదైతే ఈ నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి ఛార్జ్ షీట్లోనైతే కాంగ్రెస్కి సంబంధించి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, అలాగే సుమన్ దుబే, శ్యామ్ పిట్రోడా పేర్లనైతే
పొందుపరిచి కోర్టుకైతే సమర్పించినట్టుగా తెలుస్తుంది. ఇక దీనిపైన పెద్ద ఎత్తున దాదాపు 90 కోట్ల రూపాయలతోటి కాంగ్రెస్ ఆస్తులను యూజ్ చేసుకుంటూ ఈ యొక్క యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఈ 2,000 కోట్ల విలువైన ఏజీఎల్ ప్రాపర్టీని సొంతం చేసుకోవాలని చూస్తున్నారంటూ ఏదైతే ఆరోపణలు వచ్చాయో దాంట్లో వీళ్ళను పేర్లు నమోదు చేస్తూ ఛార్జ్షీట్ అయితే ఈడీ నమోదు చేసింది. దీని గురించి మీరు ఏ రకంగా స్పందిస్తారు? ఇప్పుడు బీజేపీ మిత్రులు మాట్లాడుతూ ఈ హెరాల్డ్ పత్రిక ఎస్టాబ్లిష్మెంట్ చరిత్ర అంతా వారే చెప్పినారు. దాంట్లో ఎవరెవరు ఉండేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వల్ల నెహ్రూ అనేటనే లేకపోతే పటేల్ అనేటనే బీజేపీ వాళ్ళ వాళ్ళు ఒకసారి ఆత్మీయ చేసుకోవాలి. సో మా పార్టీకి సంబంధించిన వాళ్ళే ఎస్టాబ్లిష్ చేసినారు. అఫ్ కోర్స్ అప్పుడు స్వతంత్ర సంగ్రామం కాబట్టి అందరూ మిగతా వాళ్ళు కూడా సహకరించాలి. స్వతంత్ర సంగ్రామంలో ఉన్నాము. స్వతంత్ర సంగ్రామంలో ఉన్న నేతలే దీన్ని ఎస్టాబ్లిష్ చేసినారు. ఎట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది గ్రేటర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది నేషన్. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటంలో ఒక కీలక భూమిక పోషించినటువంటి పత్రిక అది. సో ఇండియన్ పాలిటీషియన్స్ కు, ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్ కు వెన్నుదన్నుగా నిలబడ్డటువంటి పత్రిక. దాని ఎస్టాబ్లిష్మెంట్ అంతా మేమే చేసినాం. దాని అంతా వచ్చినాం కదా. మరి ఇప్పుడు దాని వారసత్వంగా ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ నాయకుడు కాదు కదా, మా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ నాయకుడే కదా, లేకపోతే సోనియా గాంధీ గారు కాంగ్రెస్ నాయకుడు కదా. వాళ్ళు దాన్ని మేనేజ్మెంట్ లో ఉండకుండా లేకపోతే మోడీ గారిని లేదా షా కొడుకుని తీసుకొచ్చేస్తే పెట్టలేం కదా. కాబట్టి ఇక మేము అంటే షా కొడుకు వ్యాపారం చేసుకోవచ్చు, లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అనేక మంది బిడ్డలు కూడా వ్యాపారాలు చేసుకోవచ్చు, వ్యవహారాలు చేసుకోవచ్చు. తర్వాత మోడీ గారు ఆయన అనుంగు ఆయనకు ఇష్టమైనటువంటి వాళ్లకు 16 లక్షల కోట్ల రూపాయలను ఆయన అబ్బసొమ్ములాగా రుణమాఫీ చేసేయచ్చు. కానీ మిగతా పార్టీల వాడు ఏం చేయకూడదు. ఏం చేసినా కూడా మా చేతిలో ఉన్నటువంటి రాజ్యాంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి ఇబ్బంది పెడతాం అనేటువంటిది కంకణం కట్టుకొని చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇంతకుముందు కూడా 2 years బ్యాక్ సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని ఈడీ ఆఫీస్ పిలిపించడం చేయడం ఇదంతా చేసినారు. మళ్ళీ ఏదో ఇప్పుడు ఎలక్షన్స్, గుజరాత్ కు ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి. గుజరాత్ లో రాహుల్ గాంధీ ఈజ్ కాన్సన్ట్రేటింగ్ మోర్. సో గుజరాత్ లో మిమ్మల్ని ఓడగొట్టి చూపిస్తామని పార్లమెంట్ వేదికగా మా నాయకుడు ఛాలెంజ్ చేసినాడు. ఛాలెంజ్ చేసినప్పుడు నిన్న కూడా, ఇవాళ కూడా గుజరాత్ లో నిన్న కూడా ఉన్నారు ఆయన. మేము కూడా ఉన్నాము, 8th 9th కూడా ఆయన ఉన్నారు. తర్వాత సోనియా గాంధీ గారు ఉన్నాం. మేము కాన్సన్ట్రేషన్ స్టార్ట్ చేసినాం గుజరాత్ మీద. ఎలక్షన్ అనుకోండి, లేకపోతే మా ఆర్గనైజేషనల్ సిస్టమ్ అనుకోండి, వీ హావ్ స్టార్టెడ్ కాన్సన్ట్రేటింగ్. సో ఇప్పుడు గుజరాత్ మీదకి పోతున్నారు కాబట్టి ఈ మధ్యలోనే ఆపేయాల. గుజరాత్కు వచ్చేటువంటి యుద్ధంలో మేము ముందడుగు వేయకుండా ఉండాలనంటే మమ్మల్ని ఎక్కడో కాళ్ళలో కట్టెబెట్టి కింద పడేయాలి. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈడీని ప్రయోగించి మాదేం సంబంధం లేదు, మాకేం సంబంధం లేదు, భారతీయ జనతా పార్టీకి దమ్ముంటే ఆ పార్టీ పక్షాన మొత్తం ఏదైతే అక్రమాలు జరిగినాయో ఆ అక్రమాలు అన్నిటిని తీసి ఒక శ్వేతపత్రం ఇచ్చి దానికి సంబంధించినటువంటి కోర్టులలో వేయమని మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఆ దమ్ లేదు వాళ్ళకు. ఎవరో ఒకరు బక్రా దొరుకుతాడు, సుబ్రహ్మణ్య స్వామి లాంటి బక్రా దొరుకుతారు, ఆయనతో వేపిస్తారు. అది ప్రైవేట్ కేసు, మాకు సంబంధం లేదంటారు. కానీ మా నాయకుడు అని ఇప్పుడు మన మిత్రుడే చెప్తున్నాడు, ఫణీందర్ గారు ఆయన పేరేమో. సో వారు చెప్తున్నారు మా నాయకుడే అని. సో వాళ్ళ నాయకుడు అన్నప్పుడు వాళ్ళ పార్టీ నుంచి కూడా వేయచ్చు. అంటే వాళ్ళ నాయకుడు వేస్తున్నంటే పార్టీ ఇంటెన్షన్ ఉన్నట్టే కదా, పార్టీ సపోర్ట్ ఉన్నట్టే కదా. ఆ కేసుకు సంబంధించి ఆయనకు సంబంధం లేదా? పార్టీ ఇన్స్ట్రక్షన్స్ లేకుండానే, పార్టీకి సంబంధం లేకుండా ఆయన వేసినాడా? లేకపోతే పార్టీ పోద్బలం లేకుండానే ఆయన ముందుకు పోతున్నాడా? ఇప్పుడు కేసు అంతా అట్లనే నడుస్తున్నదా? ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని ఖతం చేయాలనేది ఒకటే లక్ష్యం. వాళ్ళ స్లోగనే అది కదా, కాంగ్రెస్ ముక్త భారత్ అనేది ఒక స్లోగన్. నేనేమనంటే మోడీకి దమ్ముంటే, భారతీయ జనతా పార్టీకి దమ్ముంటే భ్రష్టాచార ముక్త భారత్ అనేటువంటి స్లోగన్ ఇవ్వను. దమ్ముంటే భ్రష్టాచార ముక్త భారత్ అని ఒక స్లోగన్ ఇస్తే దానికి అన్ని పార్టీలు కూడా సహకరిస్తాయి, కాంగ్రెస్ తో సహా అన్ని పార్టీలు, అన్ని వర్గాలు, మేధావులు అందరు సహా.
భ్రష్టాచారం ముక్తి చేయాలి కానీ ఈ దేశం నుంచి ఒక పార్టీని ప్రజాస్వామ్య సిస్టంలో ఒక పార్టీ నక్సల్ పార్టీలనే మొత్తం ఎరాడికేట్ చేయలేనటువంటి స్థితి ఈ దేశంలో ఉన్నప్పుడు ఒక ప్రజాస్వామ్య విధంగా ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, ఈ దేశ స్వాతంత్రం కోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి పార్టీ, ఆ పార్టీ లేకుండా చేస్తామనేటువంటి కంకణబద్దులై పని చేస్తున్నారు. కానీ ప్రజలు దానికి రివోల్ట్ ఇస్తేనే ఉన్నారు. 2000 మొన్న జరిగిన మేము అధికారం రాకపోవచ్చు, బట్ ప్రజల నుంచి ఒక రివోల్ట్ వచ్చింది, భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్పిండ్రు అనేటువంటిది చాలా స్పష్టమైనటువంటిది. వాళ్ళ అధికారంకి వచ్చి ఉండొచ్చు కూడా, కొసపానంతో వచ్చిండు. రేపు చంద్రబాబు నాయుడుకు కోపం వచ్చినా, అటు నితీష్ కుమార్ కోపం వచ్చినా, లేకపోతే వాళ్ళకు అస్వస్థత వచ్చినా కూడా ఈ గవర్నమెంట్ కి ఏమవుతుందో మనందరికి తెలుసు. కాబట్టి ఇది పొలిటికల్లీ మోటివేటెడ్ కేసు మాత్రమే. దట్ టు డిమోరలైజ్ ద కాంగ్రెస్ క్యాడర్ అండ్ లీడర్స్ అండ్ టార్గెటింగ్ ద టాప్ లీడర్. మాకు తెలుసండి యుద్ధ నీతులు. టాప్ లీడర్ ను కొడితే మిగతా క్యాడర్ అంతా డిమోరలైజ్ అవుతుంది అనేటువంటిది వాళ్ళ ఆలోచన. ఇది ఎక్కడైనా యుద్ధంలో జరిగేటువంటి జనరల్ స్ట్రాటజీ. సైన్యాధిపతిని కొట్టేసినాం అనుకోండి, సో సైన్యాధిపతిని ఇబ్బంది పెట్టినాం అనుకోండి, ఆ వెనక్కి తీసినాం అనుకోండి, సైన్యం మొత్తం వెనక్కి పోతుంది. దిస్ ఈస్ ద స్ట్రాటజీ ఆఫ్ ది యుద్ధంలో ఒక స్ట్రాటజీ. దాంట్లో భాగంగానే ఇవాళ రాహుల్ గాంధీని, సోనియా గాంధీని, టాప్ లీడర్షిప్ ని ఇబ్బంది పెట్టి వాళ్ళను జైలపాలు చేయడమో లేకపోతే ఇబ్బంది పెట్టడమో, ఈడీ నుంచో వివిధ రకాల రాజ్యాంగ సంస్థల నుంచి వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి సిబిఐ నుంచో ఏదో అది చేసేసి వాళ్ళను కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. బట్ అది వాళ్ళు సక్సెస్ కాదు అనేటువంటిది లాస్ట్ ఎలక్షన్ నుంచి మనం చూస్తున్నాం, భవిష్యత్తులో కూడా చూస్తాం. డెఫినెట్ గా సోనియా గాంధీ అనేటువంటి మహిళ మామూలు మహిళ కాదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి దేవత. ఎంత దృఢ సంకల్పం ఉంటే ఇందిరాగాంధీ లాంటి చాలా స్ట్రాంగెస్ట్ లీడర్ తెలంగాణ ఇవ్వడంలో సక్సెస్ కాలే, కానీ అంతకన్నా దృఢమైనటువంటి భావనతో ఉన్నది కాబట్టి పార్టీకి నష్టం జరిగిన తెలంగాణ ఇచ్చినటువంటి దృఢ సంకల్పంలో ఉన్నటువంటి మహిళను మీరు ఈడీని పంపించో లేకపోతే ఇంకెవరినో పంపించో వాళ్ళని వెనక్కి నెట్టేటువంటి అవకాశం లేదు, అట్లా భయపడే అవకాశం లేదు. కాబట్టి ఇది పొలిటికల్లీ మోటివేటెడ్ కాబట్టి మేము అదే దృష్టిలో చూస్తున్నాం. మా నిరసన మేము తెలియజేస్తున్నాం. వారు అంటున్నారు కదా బీజేపీ ప్రతినిధి, మేము ఏం వివరాలు, మేము రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నది, రాజ్యాంగ సంస్థల మీద నమ్మకం ఉన్నది, వాటి నిర్మాణం మీద మా నమ్మకం ఉన్నది, ప్రజాస్వామ్యం మీద రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నది. కాబట్టి ఆ సంస్థలను మేము సంస్థను కించపరుస్తున్నది ఇవాళ భారతీయ జనతా పార్టీ, నిర్వీర్యం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. కాబట్టి మేము మా బాధ్యతగా ఈ దేశ పౌరులుగా ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ వ్యవస్థ మీద గౌరవంతో ఆ సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ఇంకా అలాంటి కార్యకర్తలు ఎవరైనా కూడా ఆ ఈడీ పిలిచినా, సిడి పిలిచినా, సిఐడి పిలిచినా, ఎవరు పిలిచినా వాళ్ళకు సరైన సమాధానము, వాళ్ళకు ఏదైతే సమాచారం కావాలో వాళ్ళు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పి మేము డెఫినెట్ గా కడిగిన ముత్యం లాగా మా లీడర్స్ బయటకు వస్తారు. అయితే ఇబ్బంది అవుతుంది, డిమోరలైజ్ చేయాలనే వాళ్ళ ఉద్దేశం. కానీ నేను మీ ద్వారానే మా కార్యకర్తలకు కానీ మా శ్రేయభిలాషులకు కానీ మా సింపథైజర్స్ కానీ నేను చెప్తున్నా, డోంట్ డిమోరలైజ్ బికాస్ ఆఫ్ దిస్ ఈడీ నాటకాలతో డిమోరలైజ్ కావద్దు ఎవరు కూడా. డెఫినెట్ గా ఇట్ ఈస్ కుట్రపూరితమైనటువంటిది, రాజకీయ ప్రేరితమైనటువంటి కేసు కాబట్టి మనం ఎవరం భయపడాల్సిన అక్కర్లేదని మా క్యాడర్ కు, మా లీడర్ కు, మా సింపథైజర్స్ కు మీ ద్వారా కూడా నేను సందేశం ఇస్తున్నా. భారతీయ జనతా పార్టీ కూడా సవాల్ ఇస్తున్నా, ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి, మీ జీవితకాలం అంతా పెట్టుకోండి, కేసులు పెట్టుకుంటా పోండి. మేము స్వతంత్ర సంగ్రామంలో పోరాడి వచ్చి కేసులు పెంచి వందల రోజులు ఉన్నటువంటి సంస్కృతి ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్షిప్. సో ఈ తాటాకి చప్పులకు భయపడేటువంటి సవాల్ లేదని నేను చెప్తున్నాను. ఓకే, రైట్. మనతోటి ప్రముఖ అనలిస్ట్ మస్తాన్ రావు గారు కూడా ఆ చర్చలో పాల్గొన్నారు. మస్తాన్ రావు గారు నమస్తే అండి. నమస్తే సంపత్ గారు. ఏదైతే ఈ నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసుకు సంబంధించి ఛార్జ్షీట్ ఈడీ అయితే నమోదు చేసిన దాంట్లో సోనియా గాంధీ గారి పేరు కావచ్చు, రాహుల్ గాంధీ గారి పేరు కావచ్చు, అలాగే సుమన్ దుబే, శ్యామ్ పిట్రోడా పేర్లు కూడా నమోదయ్యాయి. ఇక ఇది ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇప్పుడు బీజేపీ అండ్ కాంగ్రెస్ మధ్యలో ఒక వార్ను అయితే మళ్ళీ స్టార్ట్ చేసినట్టుగా తెలిసింది. ఇప్పుడు మనకు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు ఇది ఒక కుట్రపూరితమైనటువంటి చర్య, కేవలం గుజరాత్ ఎన్నికలు జరుగుతున్నాయి, వాటిని దృష్టిలో పెట్టుకొని అడ్డంకి వేయడానికి ఈ యొక్క కేసును మళ్ళీ తీశారు, ఇది తప్పుడు కేసులు పెడుతున్నట్టు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు.
ఉన్నారు. మేము ఎలాంటి తప్పుడు కేసులు పెట్టలేదు, మేము పెట్టలేదు అంటూ కూడా బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. దీన్ని ఏ రకంగా చూడొచ్చు మనం? సంపత్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ప్యానల్లో పెద్దలకు, మీకు, ఫోర్ సైడ్ వీక్షకులు కూడా. ఇప్పుడు ఈ నేషనల్ హెరాల్డ్ కానీ లేదంటే రాబర్ట్ వాద్రా, ప్రియాంక గాంధీ భర్త, అదే అంటే మనకి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అదేవిధంగా రాబర్ట్ వాద్రా, వీళ్ళకి సంబంధించిన కేసులన్నీ ఒక్కసారి తెర మీదకి రావటం ఇప్పటికే దేశంలో బలహీనపడిన కాంగ్రెస్ పార్టీని మరింత భయభ్రాంతులకు గురి చేసే విధంగా బీజేపీ అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తుందనేది ఇక్కడ మనకి అర్థమవుతుంది తేటతెల్లంగా, బహిరంగంగా కూడా. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే ఎలక్షన్స్ రాబోతున్నాయో లేదంటే కాంగ్రెస్ పార్టీ తిరిగి నిలదొక్కడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తుందో అప్పుడు ఈ కేసులు ఈడీ పిలవటం, ఈడీ ఎదుట అటు సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, లేదంటే రాబర్ట్ వాద్రా గారు కానీ అటెండ్ కావడానికి సమన్లు జారీ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి మనం చూస్తాం. మాత్రం మనం ఫస్ట్ చెప్పాల్సి వస్తే ఇప్పుడు నేషనల్ హెరాల్డ్కి సంబంధించి ఏంటంటే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అంటే ఏజేఎల్ సంస్థ కాంగ్రెస్ పార్టీకి బకాయి ఉంది 90 కోట్ల రూపాయలు. సో దానికి సంబంధించింది ఏంటంటే వాళ్ళు ఒక యంగ్ ఇండియా అనే సంస్థని, ప్రైవేట్ లిమిటెడ్ని స్థాపించడం కాంగ్రెస్ పార్టీ తరఫున. దానికి సంబంధించి డైరెక్టర్లుగా సోనియా గాంధీ గారు 38%, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు 38%, మిగతా 24% మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండేజీ, జర్నలిస్ట్ సుమన్ దూబే, అదేవిధంగా ఇండస్ట్రియలిస్ట్ శామ్ పిట్రోడా, వీళ్ళందరూ కూడా 24% ఉన్నారు. దీనికి సంబంధించి ఏంటంటే ప్రధానమైన ఆరోపణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫండింగ్లో, నిధుల్లో సంబంధించి నిబంధనలకు వ్యతిరేకంగా ఇట్లా ఏజేఎల్ సంస్థకి అప్పు ఇవ్వటం, దానికి సంబంధించి ప్రతిగా వాళ్ళు యంగ్ ఇండియాకి ఈ వాటాలు బదలాయింపు చేస్తాం అనేది జరిగింది అనేది ప్రధానమైన ఆరోపణ. దీనికి సంబంధించి 2008లో నేషనల్ హెరాల్డ్ మూసేసేటప్పుడు ఈ 90 కోట్ల రూపాయలు అనేది చెల్లించారనేది ఆరోపణ. దీనికి సంబంధించి 2012లో మనకి సుబ్రహ్మణ్య స్వామి గారు, బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి గారు ఒక కోర్టులో కేసు వేశారు. అప్పటి నుంచి ఇది నడుస్తూ ఉంది. అయితే ఇక్కడ మనకి గతంలో ఏంటంటే జస్ట్ సమన్లు ఇవ్వటం, ఈడీ ముందు పిలిపించడం, అప్పుడప్పుడు పిలిపించడం, లేదా రాహుల్ గాంధీ గారు ఎక్కడైనా ప్రచారానికి వెళ్ళిపోయేటప్పుడు ఈ తెర మీదకి రావటం, బీజేపీ ఇవన్నీ వస్తూ ఉంది. అంటే సాధారణంగా గతంలో సిబిఐని కానీ ఈడీని కానీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే ప్రత్యర్థుల మీద ఉపయోగించిందో ఇప్పుడు కూడా అదే బాణాన్ని బీజేపీ కూడా ఉపయోగిస్తున్నట్లు ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. అయితే ఇప్పుడు తాజాగా ఏంటంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే ఎక్కడ కూడా గతంలో సమన్లు ఇవ్వటము లేదా ప్రశ్నించడం వరకే పరిమితమైంది. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఛార్జ్ షీట్ దాఖలు చేస్తుంది. ఈ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ మీద, ఇంకెవరైతే ఇప్పుడు మనం చెప్పుకున్న 24% ఎవరైతే సుమన్ దుబే కానీ, శామ్ పిట్రోడా కానీ, ఆస్కర్ కానీ, వీళ్ళందరినీ మీద కూడా ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. సో ఛార్జ్ షీట్ ఎప్పుడైతే ఫైల్ చేసిందో ఇప్పుడు అది ఎక్కడ ఢిల్లీ రైస్ అవెన్యూ కోర్టు, దానికి సంబంధించి ఏప్రిల్ 25వ తారీఖు కూడా దీనికి విచారణ స్టార్ట్ అవుతుంది. సో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితుల్లో ఈ విధమైన మనీ ల్యాండింగ్కి సంబంధించి పార్టీ అధినేతలుగా ఉన్న వాళ్ళు నెహ్రూ గాంధీ కుటుంబానికి చెందిన ఇద్దరు కూడా, అంటే రాహుల్ గాంధీ ఏమో భవిష్యత్తు నాయకుడు అని చెప్తా ఉన్నారు, నడుపుతా ఉన్నారు. మల్లికార్జున ఖర్గే గారు ఉన్నప్పుడు కూడా సోనియా గాంధీ గారు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. సో ఈ విధంగా వాళ్ళని రేపొద్దున అరెస్ట్ అనేది లీక్లు వస్తా ఉన్నాయి సోషల్ మీడియాలో. ఇప్పుడు ఈడీ ఛార్జ్ షీట్ ఇచ్చింది కాబట్టి అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయనేది చెప్తా ఉన్నారు. నిజానికి చెప్పాలంటే నిన్న రాబర్ట్ వాద్రా గారికి సంబంధించి ఇప్పుడు ఢిల్లీ శాటిలైట్ టౌన్షిప్ ఉంది గురుగాంలో, ఢిల్లీకి సంబంధించి మనం దానికి సంబంధించి ఆయన మీద మనీ ల్యాండింగ్ కేసు, ఆయన మీద కూడా మనీ ల్యాండింగ్ కేసే ఉంది. ఆయన ఏంటి డిఎల్ఎఫ్కి సంబంధించి కొంత వాళ్ళతో అలిగేషన్స్ ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన డబ్బుల్ని దుర్వినియోగం చేశారు, దీనికి ఆయన వాద్రా గారు కూడా సహకరించారనే దాని మీద ఆయనకు కూడా సమన్లు ఇవ్వటం, ఆయన కూడా చేయటం. వీళ్ళందరూ ఏం చెప్తా ఉన్నారు, ఇదంతా కూడా రాజకీయ ప్రతీకారేచ్ఛతో నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఈ ఈడీని ఉసుగొల్పి ఏమీ లేని కేసుల్లో ఈ విధంగా చేస్తున్నారనేది వీళ్ళందరూ కూడా ప్రస్తుతం విమర్శిస్తా ఉన్నారు. ఒక జయరాం రమేష్ గారు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ అఖిలేష్ ప్రసాద్ సింగ్ కావచ్చు, లేదా అధికార ప్రతినిధులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇట్లాంటి వేధింపుల్ని కాంగ్రెస్ పార్టీ తట్టుకొని నిలబడుతుంది, మేమన్నీ కూడా ఈ రాజకీయ ప్రతీకారంతో కూడిన వాటిని మేము సరైన రీతిలో ఎదుర్కొంటాం, సరైన సమాధానాలు ఇస్తాననేది
వాళ్ళు గాంభీర్యంగా చెబుతున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ దేశంలోని కేవలం 1-2 రాష్ట్రాల్లో మాత్రం అధికారంలో ఉండి ఎంపీల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో, ఓ పక్కన బీజేపీ 3వ సారి అధికారంలో ఉన్న నేపథ్యంలో బలహీనపడిన కాంగ్రెస్ పార్టీని మరింత బలహీనపరచడానికి ఈ కేసులన్నింటినీ కూడా తెరపైకి తెస్తుందంటలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే నేషనల్ హెరాల్డ్కి సంబంధించి అనుబంధం కాంగ్రెస్ పార్టీకి నెహ్రూ గారు ఉన్నప్పటి నుంచి కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి ఏంటంటే అది నేషనల్ యంగ్ ఇండియా సంస్థ పేరుతో, అంటే అక్కడెక్కడా కూడా మనకి చూస్తే యంగ్ ఇండియా సంస్థ నుంచి ఎటువంటి లాభాలు కానీ ఎటువంటి డివిడెండ్స్ కానీ సోనియా గాంధీ పొందలేదు. కానీ వీళ్ళంతా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నిధులను దానికి తరలించారనే దీని మీదే చెప్తా ఉన్న పరిస్థితి, అది కూడా 90 కోట్ల రూపాయలకు సంబంధించి. అంటే ఇక బీజేపీ చేస్తుంది ఏంటంటే సోనియా గాంధీని కానీ వాళ్ళ కుటుంబాన్ని కానీ టార్గెట్ చేస్తుంది అనేది. ఎందుకంటే నేను రాబర్ట్ వాద్రా గారు కూడా చెప్పారు, మేము ఎప్పుడైతే బలపడి మేము ప్రచారంలోకి వెళ్తున్నామో దానికి సంబంధించి వాళ్ళందరూ కూడా ఈ విధంగా చేస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని మేము సరైన రీతిలో ఎదుర్కొంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మరి ఏ విధంగా ఎదుర్కొంటుంది, రాహుల్ గాంధీ గారు అరెస్ట్ అయితే దానికి ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అనేది కూడా చూడాల్సిన అంశం. ఓకే, రైట్. ఫణీంద్ర గారు, బీజేపీ ఫణీంద్ర గారు, ఇటు ఇందాక వెంకటస్వామి గారు మాట్లాడుతూ మీకు బీజేపీకి అయితే సవాల్ అయితే విసిరారు. మీరు మాకు గుజరాత్లో జరగబోయేటువంటి ఎన్నికల నేపథ్యంలోనే మాకు అడ్డుపుల్ల పెడుతున్నారు, మీరు ఇలాంటి ఎన్ని కేసులు పెట్టినా మేము ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాం, కడిగిన ఆనిముత్యం లాగా వస్తామంటూ వెంకటస్వామి గారు చెప్పారు. అలాగే ఇటు మస్తాన్ రావు గారు కూడా కేవలం కాంగ్రెస్ను టార్గెట్ చేసుకుంటూనే ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడుతుందంటూ కూడా వారు చెప్తున్నారు. దీన్ని మీరు దీనిపైన ఏ విధంగా స్పందిస్తారు మీరు? అదన్నా, ఇప్పుడు అన్న వెంకటస్వామి అన్న అయితే చాలా క్లారిటీగా రాజకీయం సంబంధించినటువంటి ఏదైతే ఆ స్పీచ్ ఉందో చాలా చక్కగా మాట్లాడారు. బట్ ఇందులో అన్న కొన్ని విషయాలు అయితే మర్చిపోయారు, మేము కూడా దాని మీద ప్రస్తావిస్తాలి. ఇప్పుడు షేర్స్ గురించి అన్నకి తెలియదు అనుకుంటాను. అంటే అన్న ఆ విషయం ప్రస్తావిస్తారేమో చూశాను. అంటే ఎంత షేర్ పెట్టారో అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, ఎంత షేర్ మార్కెట్ విధంగా ఎన్ని షేర్స్ కొన్నారు, ఎన్ని వేల షేర్స్ విధంగా వీళ్ళు అమ్మడానికి వీళ్ళు చూశారు, ఆ యొక్క లాసింగ్ ఎక్కడ జరిగింది ఏది అనేది కూడా ఆయన మాట్లాడలే. మేము తేట తెల్లంగా చూపిస్తాము, మేము చూపించండి మంచిదే, మరి ఇంకెందుకు దానికి స్ట్రైకులు ధర్నాలు ఎందుకు? ఇప్పుడు మీరు తప్పు చేయలేనప్పుడు, మీరు ఎటువంటి వ్యవస్థలో మీరు ఎటువంటి మనీ లాండరింగ్ చేయలేనప్పుడు చూపించండి. దాని మీద ఎందుకంత భయపడిపోయి అంతలాగా ధర్నాలు చేసేసి అంతలాగా భారతీయ జనతా పార్టీ మా మీద అక్రమంగా కేసులు పెట్టేసింది? ఇప్పుడు చేసిన వాళ్ళ మీద కేసు పెట్టకపోతే బయట వాళ్ళ మీద పెడతారా? అంటే ఇంకోటి, మన మస్తాన్ రావు అన్నగారు కూడా చాలా చక్కగా అన్ని వివరంగా చాలా బాగా చెప్పారు అన్నది. ఆ విషయంలో మేము కూడా ఒప్పుకుంటాం. ఇప్పుడు ఎలక్షన్ టైమింగ్ 2016లో ఇది కేసు పెట్టినప్పుడు ఇప్పటికి ఇంకా లేట్ అయిపోయింది ఈ టైంలో. మరి అదే 2012 సుబ్రహ్మణ్యం గారు వేసినప్పుడు ఇంకా లేట్ అయిపోయింది. మరి ఇన్నిసార్లు ఎలక్షన్స్ వచ్చినప్పుడు మరి అప్పటి వరకు ఎందుకు మేము ఛార్జ్ షీట్ ఇవ్వలేకపోయారు? నిజంగా వాళ్ళు రాజకీయంగా అడ్డుకోవాలనుకుంటే 2019 ఫణీంద్ర గారు ఒక్క నిమిషం మీరు అనుమతిస్తేనే మాట్లాడతాను. ఈడీ మీ చేతిలో ఉంది, లేకపోతే మీ చేతిలో కాకపోతే కేంద్ర ప్రభుత్వం అనుకుందాం, స్వచ్ఛందంగా వాళ్ళ యొక్క దీని మీదే పనిచేస్తారు, ఎవరి ఒత్తిడికి లొంగరు అనుకుందాం. యాక్చువల్గా ఒక చిన్న సంస్థకు సంబంధించి ఈ భారతదేశంలో నేషనల్ హెరాల్డ్ అనే దానికి సంబంధించి వాటాలు కానీ కొనుగోళ్లు కానీ నిధులు కానీ అక్కడ అక్రమాలు జరిగాయి. ఎన్ని సంవత్సరాల్లో కంప్లీట్ చేయొచ్చండి? మీరంటే ఎలక్షన్ వచ్చినప్పుడల్లా దాన్ని తెర మీద తెస్తారు. ఖచ్చితంగా అది కొన్ని నెలల్లో అది రికార్డుల పరంగా కానీ, ఒక నిమిషం ఆ రికార్డుల పరంగా కానీ వాళ్ళు ఎక్కడ నిధులు ఎక్కడికి తరలించారనేది కానీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పూర్తి చేసేయచ్చు. కేవలం దాన్ని నానుస్తానికి 2012 ఎక్కడ, 2025 ఎక్కడ? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, ఆయన 11 ఏళ్లుగా జైల్లో ఉన్నారు, బెయిల్ మీద ఉన్నారు. అదే బీజేపీతో ఆయన సహకారం లేకపోతే ఖచ్చితంగా ఆయనకి పరిస్థితి అలా ఉండదు. మనం తమిళనాడుకి సంబంధించి శశికళ గారిని చూసాము, లేకపోతే వేరే వాళ్ళని చూసాము. మీరు ఒత్తిడికి చేస్తారు. ఇప్పుడు మనం ఏదైతే మనం ఏ కేసులో తీసుకోండి, మన ఈడీకి తీసుకున్నాం సార్, నేషనల్ లెవెల్లో వేరే రాష్ట్రాలు, డీకే శివకుమార్ గారు చూడండి, అక్కడ ఆయువు పట్టు, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ఆయువు పట్టుగా ఉన్న డీకే శివకుమార్ గారు, ఆయన తరచూ ఈడీలు నోటీస్ ఇస్తూ ఉంటారు. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీకి నిధులు కానీ ఆర్థిక వెసులుబాటు కానీ కల్పించే వ్యవహారాలు కానీ అక్కడ ఆ సంస్థలు కానీ ఉంటాయో వాళ్ళకి ఖచ్చితంగా నోటీసులు ఇవ్వడం కానీ, లేదంటే ఇప్పుడు మనం అక్కడ చూసాం కేజ్రీవాల్ గారికి సంబంధించి చూసాం. అంటే నేననేది ఆరోపణ కాదు, నేను ఒక్కనే ఆరోపణ కాదు, ఇవన్నీ కూడా మనకు ఒక తీగలాగా అన్ని కల్పిస్తున్నాయి. మన యొక్క రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థలో ఒక చిన్న విడాకులు కేసుకే 2 సంవత్సరాలు పడుతుంది.
మనం మామూలుగా మాట్లాడుకున్నాం. ఒక చిన్న విడాకుల కేసు, ఒక మర్డర్ కేసుకే సుమారు 1 సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుంది. అటెంప్ట్ మర్డర్ కేసులకే సుమారు 2-3 సంవత్సరాలు పడుతుంది. సార్ అక్కర్లేదు సార్, ఇందిరాగాంధీ గారిని వాళ్ళ ఇంట్లో చంపేస్తే కూడా 13 ఏళ్ళు పట్టింది. 13 ఏళ్ళు పట్టింది. మొన్నటి వరకు కూడా బాబు పేలుళ్ళు, ఢిల్లీ బొంబాయి బాబు పేలుళ్ళ విషయంలో కూడా 2 సంవత్సరాలు పట్టింది. సో మనం న్యాయ వ్యవస్థకు అనుగుణంగా తీసుకోవాలి కానీ అంతేగాని రాజకీయ కుట్ర చేయవలసినటువంటి అవసరం ఇందులో ఏమీ లేదు. లేదంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ ఇప్పుడు క్లారిటీగా దాని మీద అన్ని రకాలైనటువంటి ఆధారాలు తీసుకున్న తర్వాత, అన్ని రకాలైనటువంటి వివరాలు తెలుసుకున్న తర్వాత, ఇప్పుడు ఇందాక అన్న చెప్పాడు అమిత్ షా గారు కొడుకు బిజినెస్ పెట్టచ్చు, లేదంటే ఇంకోళ్ళు పెట్టచ్చు, నేను పెట్టచ్చు, ఇంకోళ్ళు పెట్టచ్చు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు పెట్టకూడదు అంటాడు. అరే ఇందులో 5,000 మంది స్వతంత్ర సమరయోధులు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారనేది ఆయన మర్చిపోతున్నాడు. అమిత్ షా గారు కొడుకు తాలూకా బిజినెస్ అయితే అది సొంతంగా పోతుంది, లేదంటే ఇంకోళ్ళదైతే ఇంకోళ్ళు పోతుంది. ఇది ప్రజల తాలూకా సొమ్ము, ప్రజల యొక్క ఏదైతే అభిమతంతో, ఒక దేశం మీద ఉన్న అభిమానంతో, దేశం మీద అభిష్టంతో, దేశం కోసం అని చెప్పేసిన వాళ్ళ యొక్క పత్రిక కోసం అని చెప్పేసిన వాళ్ళు పెట్టిన డబ్బు ఇది. ఇది నాట్ ఓన్లీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, నెహ్రూ, గాంధీ గారు కాదు ఇక్కడ. అది మర్చిపోతున్నాడు ఆయన కత్తి అన్న స్వామి అన్న. ఇది స్వచ్ఛందంగా 5,000 మంది, ఒకరిది కాదు, ఇద్దరిది కాదు, ఇది 5,000 మంది స్వతంత్ర సమర యోధులు అప్పట్లో ఎంతో పోరాటాలు చేసి ఎన్నో విధాలుగా కష్టపడినటువంటి సొమ్ము ఇది. ఫణీంద్ర గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అవినీతిని బయటికి తీసుకురావాలని అనం, మేము బయటికి తీసుకురావాలి. కానీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇంకోటప్పుడు తీసుకొస్తున్నారు తెర మీదకి. అందరికీ తెలిసేదేచ్చు కదా, వాళ్ళు జైలుకి పంపించారు. అయితే ఫణీంద్ర గారు, మసన్ రావు గారు అంటున్నారు, మీరు ఒక కేసును 3 నెలలు అధికారంలో ఉంది, మీరు ఆ సంస్థలు, కేంద్ర సంస్థలు మీ దగ్గర ఉన్నాయి, మీరు అనుకుంటే 3-4 సంవత్సరాలు క్లియర్ చేయొచ్చు. కానీ సందర్భానుసారంగా ఎలక్షన్ సమయంలోనే మీరు వీటిని తెరపై తీసుకొస్తున్నారు, వీటి ప్రయోజనం మీరు పొందుతున్నారు అంటూ మసన్ రావు గారు అంటున్నారు. దీన్ని మీరు ఏ రకంగా చేస్తారు? ఒకటి మనం మర్చిపోతున్నాం అన్న, ఏ అధికార పార్టీ ఉంటే వాళ్ళ చెప్పు చేతల్లో ఉంది అనుకోవడం అనేది మన యొక్క భావం. అది ఈ రోజున బీజేపీ కూడా గతంలో ఆరోపించింది, కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా దుర్వినియోగం చేసిందని ఆరోపించింది. మన భావం, నేను మన భావం అన్నానా లేదంటే వాళ్ళ భావాన్ని అనలేదు. అది ఒక రకమైనటువంటి భావం ఉండిపోతుంది. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మీ అధికార పార్టీలో ఉంది కదా, లేదా న్యాయ వ్యవస్థ మీ చేతుల్లో ఉంది, చెప్పు చేతుల్లో ఉంది అన్న. మనం ఒకటే మర్చిపోవాల్సింది ఏంటంటే, భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహానుభావుడు ఇచ్చినటువంటి యొక్క రాజ్యాంగంలో ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఆధీనంలో ఉండడం అనేది మోస్ట్ ప్రాబబ్లీ జరగదు. అందులో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ, మా పార్టీ విషయంలోకి వస్తే ఒక స్వచ్ఛందంగా ఉంటుంది తప్పించి కానీ ఏ న్యాయ వ్యవస్థను కానీ, ఏ పోలీస్ వ్యవస్థను కానీ, ఏ ఎన్ఫోర్స్ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్షన్ సంబంధించిన విషయాల్లో కానీ, ఈసీ వ్యవస్థలు కానీ ఏది కూడా మా ఆధీనంలో పెట్టుకోవాల్సినటువంటి వ్యవస్థ అవసరము లేదు. ఒకప్పుడు లాంటివంటి వ్యవస్థలు ఇప్పుడు లేవే. ఈ రోజున మొత్తం అంతా ప్రజలకు తెలిసిపోతుంది. ఏ వ్యవస్థ ఎక్కడున్నా సరే ప్రజలు ఈజీగా చూస్తున్నారు, ప్రపంచాన్ని చేతుల్లో పెట్టుకుని చూస్తున్నారు ప్రజలు. ఇందులో ఇప్పుడు ఇంతమంది మహానుభావులు ఉన్నటువంటి, మేధావులు ఉన్నటువంటి యొక్క భారతదేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి మన యొక్క భారత సంతతిలో నిజంగా ఒక ఈడీ డిపార్ట్మెంట్ కానీ, ఒక న్యాయ వ్యవస్థ కానీ, లేదంటే ఇంకా ఏ డిపార్ట్మెంట్ అయినా సరే భారతీయ జనతా పార్టీ యొక్క చేతుల్లో ఉంది అని చెప్పాలండి. కేవలం రాజకీయ పార్టీ నాయకులు తప్పించి సైంటిస్ట్ అయినా సరే మేము భారతీయ జనతా పార్టీ చెప్పు చేతలో ఉన్నామని కానీ, ఏ ఎలక్షన్ డిపార్ట్మెంట్ మేము చెప్పు చేతలో ఉన్నామని వాళ్ళకి చెప్పమనండి అన్న. అది మన ఒక అపోహ అంతే. మనము ఏంటంటే ఒక రాజ్యాంగంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆధీనంలో ఉంటుంది, వాళ్ళు ఇమ్మీడియట్ గా యాక్షన్ చేసేయచ్చు. టైము వాళ్ళకి మా భారతీయ జనతా పార్టీ అయితే పూర్తి స్వేచ్ఛ స్వతంత్రం అనేది వాళ్ళకి ఇస్తుంది. ఏ డిపార్ట్మెంట్ గా డిపార్ట్మెంట్, అందులో ఉన్నటువంటి సామరస్యంగా ఉన్నటువంటి వాళ్ళు, మహానుభావులు అంటే యోధులు లాంటి వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు 100% ఆ యొక్క స్వేచ్ఛ అనేది ఈ రోజు వరకు కూడా ఏ భారతీయ జనతా పార్టీ నాయకుడు కానీ, కింద స్థాయి నుంచి కానీ, పై స్థాయి నుంచి కానీ, కేంద్రంలో కానీ ఒక న్యాయ వ్యవస్థని మ్యానిపులేట్ చేశాడని చెప్పమనండి. ఇంతమంది మహానుభావులు ఉన్నారు, మీరందరూ పెద్దవాళ్ళే, మీరందరికీ తెలుసు, రాజకీయ అనుభవం ఉంది, మీరు రాజకీయ విశ్లేషకులు, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే భారతీయ జనతా పార్టీ న్యాయ వ్యవస్థను కానీ, పోలీసు వ్యవస్థను కానీ చెప్పు చేతల్లో తీసుకోగలిగారా? సార్ ఒక నిమిషం, గవర్నర్ తమిళనాడులో గవర్నర్ గారు పెండింగ్ లో పెడితే సుప్రీంకోర్టు ఏ విధంగా జోక్యం చేసుకుందో మనకి రీసెంట్ గానే ఉంది కదా. భద్రతల విషయంలో, అక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతల విషయంలో, అదే నేను చెప్తున్నాను సార్, శాంతి భద్రతల విషయంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగ వ్యతిరేకంగా ఇమీడియట్ గా చెప్పమన్నది ఒప్పుకోమనంటే, మనం నిజంగా మ్యానిపులేట్ చేస్తే సుప్రీంకోర్టు రైట్
తమిళనాడు గవర్నమెంట్ విషయంలో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎట్లా నోటీసులు జారీ చేసింది? వాళ్ళ చేతుల్లో తీసుకోబట్టే కదా, ఇంటర్ఫీర్ కాబట్టే కదా. అవునా కదా? అయితే ఒక నిమిషం ఫణీంద్ర గారు, మస్తానరావు గారు, వెంకటస్వామి గారు ఏదో మాట్లాడుతున్నారు. వెంకటస్వామి గారు, ఏదైతే ఫణీంద్ర గారు అంటున్నారో మేము ఎవరిని ఏ సంస్థను కూడా మ్యానిపులేట్ చేయలేదు, మేము ఏది కూడా దుర్వినియోగం చేయలేదు, రాజ్యాంగబద్ధంగానే వెళ్తున్నాం, ఇలాంటి ఎటువంటి కక్షపూరిత చర్యలు లేవు, రాజకీయ చర్యలు లేవు అని వారు చెప్తున్నారు. దీనిపైన మీరు ఏ రకంగా స్పందిస్తారు? ఇప్పుడు అంటే ఫణీంద్ర గారికి మరి ఐడియా లేకంటే తనకున్నటువంటి కమిట్మెంట్ యాజ్ ఎ కార్యకర్తగా భారతీయ జనతా పార్టీ చాలా స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తుంది అనేటువంటి సంపూర్ణ విశ్వాసంతో పాపం ఆయన పనిచేస్తున్నాడు. కాబట్టి ఆయనకు ధర్మరాజును ఈ దేశంలో చెడ్డవాళ్ళు ఎంతమంది ఉన్నారో చూసి రమ్మనంటే ఎవరు దొరకలేట. అలాగే దుర్యోధను పంపిస్తే మంచి వాళ్ళని ఒకటి కూడా కనిపించలేట. ఇప్పుడు మా ఫణీంద్ర గారికి భారతీయ జనతా పార్టీ చేసేటువంటి చెడు పని ఏం కనిపిస్తలేదు, ఎందుకంటే ఈయన ధర్మరాజు పాపం. నేను నిన్న మొన్న అంటే 8-9 తారీఖులలో నేను మా కాన్ఫరెన్స్ గుజరాత్లో అయితే వెళ్ళానండి. దాని తర్వాత నేను ఐ ట్రావెల్డ్ ఫ్రమ్ ఇది అహ్మదాబాద్ టు గాంధీనగర్ ట్రావెల్ చేస్తున్నప్పుడు నేను ఒక కార్ ఎంగేజ్ చేసుకున్నాను. ఆ కార్ ఎంగేజ్ చేసుకొని మాట్లాడుతూ పోతున్నాము. అక్కడ ఒక ఆ డ్రైవర్ నేను తర్వాత పేరు అడిగిన, అతను బహుశా ఏమన్నా ముస్లిం అయితే వ్యతిరేకంగా చెప్తుండో అని అంటే ఆయన ముస్లిం కాదు, హిందువే. అంటే ఆయన చెప్పిందని కాదు, కానీ ఫణీంద్ర గారు ఒక్కసారి మీరు పరిశీలి చేయండి. నిన్న మొన్న జరిగినటువంటి గుజరాత్ వ్యవహారంలో రాహుల్ గాంధీ గారి యొక్క ఇది సభ్యత్వాన్ని రద్దు చేసే క్రమంలో జరిగినటువంటి ఈ కోర్టు ఇన్ఫ్లుయెన్స్, దానికి ముందు అమిత్ షా గారిని తప్పుబట్టినటువంటి జడ్జి చంపివేయబడ్డాడు. ఆయన తర్వాత వచ్చినటువంటి జడ్జి వితిన్ 6 days లో అమిత్ షాకు క్లీన్ చిట్ ఇచ్చినారు. ఇంతకన్నా పెద్ద ఎవిడెన్స్ మీకు ఏం కావాలో చెప్పండి ఫణీంద్ర గారు? అంటే కోర్టులను మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అనేటువంటిది ఆ గుజరాత్ మోడల్ కదా మీది. ఆ గుజరాత్ మోడల్ ఏందనంటే హిరేన్ పాండే అనేటువంటి మీ సమయంలో ఉన్నటువంటి ఇది హోంమంత్రిని కూడా మీరే అంటే తమ పిల్లల్ని తమే చంపుకున్నట్టుగా చంపించిందనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులో నిజానిజాలను బయట పెట్టడానికి ముందుకు వచ్చినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ జైలు పాలైనాడు. సో ఇవన్నీ కూడా మీరు అది రాష్ట్ర స్థాయిలో కావచ్చు, దేశ స్థాయిలో కావచ్చు, అవకాశం వచ్చిన ప్రతి చోట ఉపయోగిస్తారు అనేటువంటిది చాలా ఎగ్జాంపుల్. అంటే ఇప్పుడు మనం లిస్ట్ చదువుకుంటే చాలా పెద్ద లిస్ట్ అన్నారు కదా. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక్క నిమిషం ఫణీంద్ర గారు మీ దగ్గరకు వస్తాను, మీకు సమయం ఇస్తాను. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ 100% ఇటు జ్యుడిషియర్ని కానీ, అటు ఎగ్జిక్యూటివ్ని కానీ, ఇటు పోలీసుని కానీ 100% ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నామని వందలకు వేల ఎగ్జాంపుల్స్ నేను ఇవ్వగలను. నిన్న మొన్నటి రాజ్యాంగ వ్యవస్థల్ని గుప్పెట్లో పెట్టుకొని ఇలా ఆయన ఎవరు తమిళనాడు గవర్నరు 10 బిల్లులు పంపిస్తే 10 బిల్లులు అసలు కాంక్రీట్ లిస్ట్ లో ఉన్నటువంటి బిల్లుల విషయంలో ఏదైనా కాంట్రవర్సీ ఉంటే రాష్ట్రపతికి రిఫర్ చేస్తారు. స్టేట్ లిస్ట్ లో ఉన్న వాటిని ఆయన రిఫర్ చేయాల్సిన అక్కర్లేదు, అట్లాంటి వాటిని కూడా ఆయన పంపించినాడు. దానికి వచ్చినటువంటి సమాధానం మనం చూసినాం. సో ఎక్కువ నేను విమర్శకు పోకుండా నేనేమంటున్నా అంటే వారేమో నేను ఈ లెక్కలు చెప్తానని వారు ఆశించినట్టున్నారు. ఏది ఈ షేర్స్ కి సంబంధించి ఆల్రెడీ డ్యూరింగ్ ద లాస్ట్ ఏదైతే ఈడీ మమ్మల్ని పిలిపించి అంటే సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని పిలిపించినప్పుడు దానికి సంబంధించినటువంటి ఏదైతే సమాధానాలు వాళ్ళు అడిగినారో అవన్నిటికి కూడా నిర్భయంగా నిక్కచ్చితంగా సమాధానాలు చెప్పి వచ్చినారు. కాబట్టి దాన్ని నేను దోరాయించాల్సిన అవసరం లేదు అని నేను అనుకున్నా. కాబట్టి నేను ఆ వివరాలకు వెళ్ళలేదు. ఓవరాల్ గా ఇది పొలిటికల్లీ మోటివేటెడ్ అనేది చాలా స్పష్టం సార్. వీఆర్ కాన్సన్ట్రేటెడ్, ఈవెన్ మై సెల్ఫ్ ఐ వాజ్ ఇన్ చార్జ్ ఆఫ్ ద గుజరాత్ ఫర్ సమ్ టైమ్ అండ్ వన్స్ అగైన్ ఐమ్ ఆస్కింగ్ ఫర్ ది గుజరాత్ ఇన్ఛార్జ్ గా రెగ్యులర్ ఇన్ఛార్జ్ ఇవ్వమని నేను రాహుల్ గాంధీ గారికి అప్పీల్ పెట్టిన. ఎందుకంటే ఒకటే ఛాలెంజ్,
గుజరాత్లో ఈసారి భారతీయ జనతా పార్టీని ఓడిస్తాము. అది మేము కాదు, ప్రజలు ఓడిస్తారు. ప్రజలకు అండగా నిలవాలి. ఎందుకంటే ప్రజలు మాట్లాడితే చంపేసే పరిస్థితి గుజరాత్లో ఉన్నది. ఎంత సౌమ్యంగా ఉండేటువంటి గుజరాత్లో హత్యలకు నిలయంగా ఇలా గుజరాత్ ఉన్నది. అది అది భయంకరమైనటువంటి ఒక పౌరుడు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నది. ఆ పరిస్థితి నుంచి బయటికి తీసుకురావాలనే ప్రయత్నం ఇలా కాంగ్రెస్ పార్టీ గుజరాత్లో చేస్తున్న దృష్ట్యనే ఈ కేసులను తిరగదోడి దాన్ని అడ్జేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చేయనియండి, వాళ్ళ పాలసీ అది, వాళ్ళ రూట్ ఆఫ్ వాళ్ళకు ఒక స్ట్రాటజీ ఉంది. ఆ స్ట్రాటజీలో పోతున్నారు. మేము కూడా ప్రజలను అండగా తీసుకొని దీన్ని ఎట్లా ఫేస్ చేయాలో మేము ఫేస్ చేస్తాం. అది జయరాం రమేష్ గారు చెప్పినా, నేను చెప్పినా, రాహుల్ గాంధీ గారు చెప్పినా, వి ఆర్ ద ఫైటర్స్. మేము కాదు, మేము ఫైటర్స్. మేము నిలబడి కలబడి డెఫినెట్ గా భారత ప్రజల సంక్షేమం కోసం నిలబడి కలబడి ముందుకెళ్లేటోళ్ళమే కానీ భయపడి పారిపోవడం కాదు. సో అది గుర్తుపెట్టుకోవాలి బీజేపీ వాళ్ళు. సో ప్రజలు మాకు ఆ విధంగా ఆశీర్వాదం ఇస్తారనేటువంటి సంపూర్ణ విశ్వాసం మాకు ఉందని. ఫణీంద్ర గారు, వెంకటస్వామి గారు అంటున్నారు మీరు రాజకీయంగా ప్రలోభ పెడుతున్నారు, మీకు ఎదురు చెప్పే వాళ్ళను కూడా మీరు కోర్టులను కూడా ఏదైతే ప్రలోభ పెట్టి ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నారు. మీరు రాజ్యాంగబద్ధంగా పోతున్నామంటున్నారు, కానీ ఎటువంటి రాజ్యాంగబద్ధం కాదు. మీకున్నటువంటి అధికారాన్ని మీరు దుర్వినియోగం చేస్తున్నారు, ప్రతి ఒక్కరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. కేవలం గుజరాత్లో ఈసారి బీజేపీని ఓడగొట్టి కాంగ్రెస్ అక్కడ నిలబడుతుందన్న ఒక ఉద్దేశంతో మీరు ఈ చర్చను తెరపైకి తీసుకొచ్చి మళ్ళీ పార్టీని అలాగే కార్యకర్తల నాయకులను ఇబ్బంది పెట్టాలని వాళ్ళు ఒక మనోధైర్యం కోల్పోయే విధంగా చేయడానికి ఈ కేసును తెరపైకి తీసుకొస్తున్నారంటే ఆయన ఆరోపిస్తున్నారు. దీన్ని మీరు ఏ రకంగా చూసారు, ఏ రకంగా స్పందిస్తారు దీనిపైన? ఇందులో ఏముంటుందన్న, మీరే కదా అంటారు ఆరోపణలు. రాజకీయ పార్టీ అయిన తర్వాత ఆరోపణలు అనేది 100 చేయొచ్చు. మీరే అన్నారు కదా ఆరోపణ అనేసి. ఇదే మన కళ్ళకు కట్టినట్టుగా, కళ్ళ ముందు లేనిది కళ్ళకు కట్టినట్టుగా చూపించగలటువంటి సిచ్యువేషన్స్ ఇదే ఆరోపణ అంటాం మనం. ఇది అది వాస్తవం అవాస్తవం అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అక్కడ నిజంగా అక్కడ వాస్తవం అనేది ఇప్పుడు ఒక వ్యక్తితోటి ఏ రాజకీయ పార్టీ పైకెక్కదో, ఒక వ్యక్తితోటి ఏ రాజకీయ పార్టీ కిందలకు ఆలోచనలు ఉండవు. సో ప్రజల యొక్క అభిష్ట మర్యాద, ప్రజల యొక్క పర్సంటేజ్, ప్రజల యొక్క అభిష్టం మేరకే ఏ రాజకీయ పార్టీనైనా ఎక్కడ ఉండాలనేది వాళ్ళకి తెలుసు. సో ఈ ఆరోపణలు అనేది రాజకీయ పార్టీలో కామన్. నా పార్టీ నాకు మంచి అనిపించవచ్చు, లేదా ఆయన పార్టీ ఆయన మంచి అనిపించవచ్చు, లేదంటే ఇంకోటి అనిపించవచ్చు. కానీ వాస్తవాలు మాట్లాడుకుంటే నిజంగా మీ దాంట్లో మేము ఏమంటున్నామంటే, నేనేమే భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తగా, ఒక నాయకుడిగా నేనేం మాట్లాడట్లే. మీ దాంట్లో ఎటువంటిది తప్పు లేనప్పుడు మీరు స్వచ్ఛందంగా మాట్లాడండి అంటున్నాం. ఇప్పుడు మా దాని మీద ఆరోపణలు వస్తే మేము స్వచ్ఛందంగా మేము ధర్నాలు చేసేసి లేదంటే కొట్టేసి తిట్టేసి అంత అవసరం లేదు కదా. రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ ఎందుకు మీరు వేరే వేరే విధ్వంసకాండగా చేస్తున్నారు అంటున్నాం మేము. మీరు పోరాటం చేయండి, మీరు ఫైటర్సే, కానీ ధర్మం వైపు ఫైటింగ్ చేయండి, తప్పులేదే. ఇప్పుడు అందులో తప్పు ఎంత ఉంది, తప్పు ఎంత లేదు అనేది మీకు తెలుసు. ఇప్పుడు ఏమీ నేను కత్తి స్వామన్న నేర నిరూపణ చేసేసాను, కత్తి స్వామన్న అక్రమంగా సంపాదించిన అట్లే పార్టీలో ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పెద్దలు ఇలా జరిగింది అని చెప్పేసి వాస్తవంగా బయటకు వచ్చింది. అందులో వాస్తవాలు అవాస్తవాలు ఏంటనేది నిరూపణ జరగాల, నిరూపించుకోమంటున్నాము. దానికోసమే కదా మాట్లాడాము. అంతేగాని మేమేమి దాని మీద ఇది మీరు చేశారు అని ఎవరు కూడా మాట్లాడట్లేదే. మేమేమి ఎవరు కూడా మాట్లాడడం జరగలేదే. ఇఫ్ యూ హ్యావ్ ఎవిడెన్స్ మీకు ఉన్నప్పుడు మీరు అది చూపించుకోండి. మీరు అది చూపించుకుని ప్రజలపైకి మీరు మాకు సమాధానం చెప్పాల్సింది. భారతీయ జనతా పార్టీకి సమాధానం చెప్పద్దు, ప్రజలకి సమాధానం చెప్పండి. ప్రజల ముందు మీరు నిస్వార్థంగా బయటికి రండి. భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్తాం ప్రజలకు. నాట్ ఓన్లీ 5,000 మంది ప్రజలకే సమాధానం చెప్పుకుంటాము. వెంకటస్వామి గారు, ఫణీంద్ర గారు అంటున్నారు మీరు ఎలాంటి తప్పు చేయనప్పుడు మీరు ప్రొటెస్ట్ చేయడం ఎందుకు, పోయి మీరు ఈడీ ముందు మీరు ఇది వాదన వినిపించుకోవచ్చు, న్యాయబద్ధం అంటున్నారు. సార్ నేను ముందే చెప్పిన కదా, ఇఫ్ ఇట్ ఈజ్ ఏ రియల్లీ ఒక నిజంగానే తప్పు చేసిన వ్యక్తి మీద సోనియా గాంధీ గారు తప్పు చేసిండ్రని అంటే ఈ దేశంలో ఇంకెవరు తప్పు చేయనోడు ఉంటాడా అండి? ఫణీంద్ర గారు వెంకటస్వామి గారిని మాట్లాడనివ్వండి. చెప్పనివ్వండి. సోనియా గాంధీ గారు ఈ దేశం కోసము ప్రాణత్యాగం చేసినటువంటి మహనీయుడు రాజీవ్ గాంధీ గారి యొక్క భార్య. ఆ తల్లి దయ వల్ల ఇలా మేము తెలంగాణ ప్రజలము తెలంగాణను సంపాదించుకోగలిగినాం. ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి ఒక మహిళ, ఆమె తప్పు చేసింది లేకపోతే ఆమె డబ్బులు తిన్నది. ఇప్పుడు మస్తాన్ రావు గారు చెప్పారు కదా,
ఆమె దాని ద్వారా లబ్ధి పొందినట్టుగా ఎక్కడ కూడా ఎవిడెన్సెస్ ఏం లేవు. ఓకే, ఒకవేళ ఎవిడెన్స్ మీరు చూపించినట్టయితే ఉంటే డెఫినెట్ గా మా నుంచి తప్పు జరిగితే మేము ప్రజల ముందు ముక్కు రాసి నాలుగు రావడానికి సిద్ధంగా ఉన్నాం సార్. మా వైపు నుంచి తప్పు జరగలే, కానీ రాజ్యాంగ వ్యవస్థలను మేము గౌరవించాలి కాబట్టి మీరు ఈడీ పిలిచినా, సిబిఐ పిలిచినా, ఇంకొక సంస్థ పిలిచినా డెఫినెట్ గా వాళ్ళకు సమాధానం చెప్పడానికి, వాళ్ళకి సహకరించడానికి మాకు అభ్యంతరం లేదు. ఇక రెండో విషయము, అన్న ఒక పార్టీ లీడర్ను అక్రమంగా కేసు పెట్టిందని అంటే పార్టీ క్యాడరు నిరసన తెలియకుండా ఉంటుందా అన్న? అదే నేను అదనట్లే, నిరసన చేయండి అంతేగాని ఒక పార్టీ అధినాయకత్వను మీరు ఇబ్బంది పెడుతుంటే పార్టీ క్యాడరు కళ్ళు మూసుకొని కూర్చుంటుందా అన్న? మాకు నిరసన వ్యక్తం చేసేటువంటి హక్కు కూడా లేదా అన్న? మా లీడర్ ను ఇబ్బంది పెడుతున్నారని అక్రమ కేసు పెట్టిందని, సరే మీరు అన్నట్టుగా ఆరోపణ అనుకుందాం, అక్రమ కేసు పెట్టలేదు లేకపోతే అది నిజమే అనుకోండి. నా లీడర్ మీద ఒక కేసు పెట్టినప్పుడు నేను ఒక కార్యకర్తగా నిరసన వ్యక్తం చేయనా, అపోజ్ చేయనా? మీరైతే చేయరా? అద్వానీ గారి రథయాత్ర ప్రారంభమయ్యేటప్పుడు నేను ఏబీపీలో పనిచేసిన మిత్రమా, నేను ఏబీపీలో పనిచేసిన రథయాత్రకు పర్మిషన్ వస్తుందో రాదనో ఒక అది ఆ సందిగ్ధ పరిస్థితిలో కూడా మొత్తం భారతీయ జనతా పార్టీ మిత్రులు కావచ్చు, లేకపోతే అనుబంధ సంఘాల మిత్రులు కావచ్చు, అందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేసినారు. ఒక సెషన్ అంటే ఒక లీడర్కి సంబంధించి ఆ పార్టీకి సంబంధించి మీరే ఉన్నారు, మీకు సంబంధించి ఏదన్నా అక్రమ కేసు జరిగింది, మీ మీద పోలీసు జులుం జరిగింది అని అంటే డెఫినెట్ గా మీ అభిమానులు అనుకోండి, మీ కుటుంబ సభ్యులు అనుకోండి, మీ పార్టీ కార్యకర్తలు అనుకోండి రియాక్ట్ అవుతారండి. అట్లనే మా కుటుంబం పెద్ద కాబట్టి డెఫినెట్ గా మా తల్లి సోనియా గాంధీకి ఇబ్బంది పెడుతున్నారు, అన్యాయంగా పెడుతున్నారు కాబట్టి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. కానీ మీ ప్రభుత్వాన్ని అడ్డుకోవడం లేదు, ప్రభుత్వాన్ని మేమేం కించపరచడం లేదు. మేము మా నిరసనను, మా ఆవేదనను వ్యక్తం చేస్తున్నాం. ఈ స్వేచ్ఛ కూడా ఈ దేశంలో లేదంటారా ఫణీంద్ర గారు? ఓకే, రైట్. ఫణీంద్ర గారు ఒక నిమిషం మీ దగ్గరకు వచ్చే ముందు మసన్ రావు గారు, ఏదైతే మీరు అడిగినటువంటి బీజేపీ మ్యానిపులేట్ చేస్తూ తమ యొక్క రాజ్యాంగబద్ధమైన సంస్థలను వారి యొక్క రాజకీయ దురుద్దేశం కోసం వాడుతుందని చెప్పి మీరు ఏదైతే చెప్పారో దానికి ఫణీంద్ర గారు కూడా మేము ఎటువంటిది చేయలేదు, అవన్నీ న్యాయబద్ధంగానే పోతున్నాం, మీరు తప్పు చేయనంత వరకు మీరు ఎందుకు ఈ ప్రొటెస్టులు చేస్తున్నారు, మీరు డైరెక్ట్గా వెళ్ళి న్యాయబద్ధంగా పోరాటం చేయొచ్చుగా అంటూ కూడా ఆయన చెప్పారు. దీన్ని మీరు ఏ రకంగా చూస్తారు? సార్, ఇప్పుడు సంపత్ గారు మీరు కానీ మనం చూస్తూ ఉన్నాం రాజకీయాలు అలా జరుగుతుంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేని గవర్నర్ వేధింపులు కేవలం పశ్చిమ బెంగాల్లో, తమిళనాడులో, కర్ణాటకలో ఎందుకు వస్తున్నాయి? మనం ఆ మాత్రం తెలుసుకోలేమా? లేదంటే ఢిల్లీలో 2 సార్లు అధికారంలో రాకపోతే ఏం జరిగింది? అక్కడ గవర్నర్ గారు అక్కడ ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్ ఎట్లా యాక్ట్ చేశారు చూడలేదా మనం? సో మనం అక్కడ నేననేది ఏంటంటే ఇక్కడేమి వాడు ఇంటెన్షన్తో చేస్తున్న ప్రజలు గ్రహిస్తారు అదంతా కూడా ఏం చేస్తున్నారు. ఎందుకంటే మీరు ఎక్కడైనా చూడండి, ఇప్పుడు అదేవిధంగా మణిపూర్లో అక్కడ రాష్ట్రపతి పాలన పెడతానికి ఎంత సమయం తీసుకున్నారు? అదే ప్రతిపక్ష పార్టీ పరిపాలిస్తూ ఉంటే అంత సమయం తీసుకుంటాం మనం. అసలు మామూలుగా స్ట్రెంత్గా ఉంటేనే బిల్సే ఆమోదించలేకపోతున్నారు రాష్ట్ర జాబితాలో ఉండేది. మనం చూస్తా ఉన్నాం అక్కడ మమతా బెనర్జీ గారికి సంబంధించి ఎట్లాంటి పోట్లాట జరుగుతుంది గవర్నర్ గారి మధ్య చూస్తానే ఉన్నాం. సార్ మస్తాన్ రావు గారు ఒక చిన్న అంశము సార్ ఒక్క మాట మీకు అందిస్తున్నా. మణిపూర్ నేను ఇన్ఛార్జ్ ఉన్నా సార్. మణిపూర్లో నేను అంతకుముందు ఏబీపీ నేను చెప్పాను కదా కార్యకర్తగా ఉన్నానని, ఏబీపీకి సంబంధించిన ప్రచారకులను చంపేసినటువంటి మిలిటెంట్స్ తోటి వీరేందర్ సింగ్ కుమ్కాయని నేను మణిపూర్ ఇన్ఛార్జిగా దాదాపుగా 3 నెలలు పనిచేసిన. సో ఆ మిలిటెంట్స్ ను కంట్రోల్ చేయలేని పరిస్థితి వీరేందర్ గారికి వచ్చింది. చివరికి రాష్ట్రపతి పాలన చేయాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి వచ్చింది. వాళ్ళ గవర్నమెంటే వాళ్ళ వీరేందర్ గారే. అంటే నేనేమంటానంటే ఎక్కడ ఎవరితో అయితే వాళ్ళతో కుమ్ముక్కయ్యేటువంటి దౌర్భాగ్య స్థితిలో కంట్రోల్ ఈ భారతీయ జనతా పార్టీ ఉంది అనేది చాలా స్పష్టం సార్. అన్నా అది నీ నిర్ణయం నా నిర్ణయం కాదు కదన్నా. మీరెవరు సిస్టమ్ చేసేయడానికి? నాట్ ఏ డెసిషన్ మేకర్.
ఓకే, ఓకే. ప్రజల ఇప్పుడు ఇందాక మస్తన్ రావు గారు అంటున్నట్టు బెంగాల్లో ఫణీంద్ర గారు అల్లర్ల గురించి మాట్లాడలేదు సార్ నేను. ఫణీంద్ర గారు ఎంత ఘోరంగా కొడుతున్నారన్న ఆ కుటుంబాలు ఎంత రోడ్డు పడుతున్నాయి. ఫణీంద్ర గారు నేను అల్లర్ల గురించి మాట్లాడలేదు. ఫణీంద్ర గారు మనకు సమయభావం తక్కువ ఉంది కాబట్టి ఒక నిమిషం మస్తాన్ రావు గారు మాట్లాడిన తర్వాత మీకు సమయం ఇస్తాను. మస్తాన్ రావు గారు కంప్లీట్ చేయండి సార్. అట్లాగే ఇప్పుడు గవర్నర్ల విషయం చూస్తే అలా చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఈడీ సిబిఐ కేసులకు సంబంధించి చూస్తా ఉన్నాం. అనుకూలంగా ఉంటే ఒక రకంగా వాళ్ళకి ఆ కేసులు అట్లా నాన్స్తా ఉంటారు, అనుకూలంగా లేకపోతే వాళ్ళకి కావాల్సినప్పుడల్లా తెర మీదకి మీరు కూడా ఒక చదువుకున్న వ్యక్తి ఒక రాజకీయ పార్టీ లాగా మాట్లాడకూడదు. కాదు సార్, నేను మణీంద్ర గారు అసలు కాంగ్రెస్ పార్టీ కూడా ఉంటున్నాయన్నా ఎందుకలా మాట్లాడతారు మీరు వాళ్ళని. ఒక్క నిమిషం మణీంద్ర గారు, ఒక్క నిమిషం. ఎంతో నేను ఒక మాట అంటున్నానన్న, మీరు తప్పుగా అనుకోవద్దు. వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు చదువుకున్నటువంటి చదువులకి మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉంది. వాళ్ళు ఈ రోజున ఇంత స్వచ్ఛందంగా పనిచేస్తూ వాళ్ళు చదువుకున్న ఈడీలు ఒక రాజకీయ పార్టీకి అండగా ఉంటాయనడం అనేది మనం చాలా పొరపాటుగా మాట్లాడుతున్నాం. ఈడీలు కానీ న్యాయ వ్యవస్థ కానీ ఎవరైనా సరే ఒక పోలీస్ వ్యవస్థ కానీ వాళ్ళంతా కూడా ఒక చెప్పు చేతల్లో వాళ్ళు ఎంతో కష్టపడి ఈ రోజున వాళ్ళు ఉద్యోగాలు మాట్లాడుతున్నారు. ధర్మరాజు అందుకని ఆయనకి ఏ తప్పు కనిపిస్తలేదు. ధర్మరాజు ఒక రాజకీయ వెంకటస్వామి గారు ఫణీంద్ర గారిని మాట్లాడండి, ఎందుకంటే మనకు సమయం. మసన్ రావు గారు మీరు కంప్లీట్ చేయండి, ఎందుకంటే మనకు సమయభావం తక్కువ ఉంది. ఫణీంద్ర గారు మసన్ రావు గారు కంప్లీట్ చేయండి మసన్ రావు గారు. ఇప్పుడు నేను అనేది అంటే మీరు ఇదే విధంగా బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద సిబిఐ ఈడీలు ఏ విధంగా చేస్తుందో మీరు అప్పట్లో మీరు కూడా అమిత్ షా గారి మీద కేసులు బనాయింపు విషయంలో కానీ అట్లానే ఆరోపణలు చేశారు. ఇప్పుడు అదే రిపీట్ అవుతుందని చెబుతున్నా నేను చెప్పడమే కాదు. జాస్తి చలమేశ్వర్ గారు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జాస్తి చలమేశ్వర్ గారు జుడిషియరీలో కూడా ఏమి లోపాలు ఉన్నాయో ప్రెస్ మీట్ పెట్టి చెప్పారండి. నేను చెప్పానన్నా మస్తన్ రావు అన్న, ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి లేకపోతే ఒక నాయకుడు కార్యకర్త అలా మాట్లాడుకుంటే పర్వాలేదు, మీరు రాజకీయ విశ్లేషకులు. నీకు అర్థం కాల, మేము బీజేపీ అంటలేదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా అదే జరిగింది. ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుందని చెబుతున్నా నేను. ఇప్పుడు అంటే మనం అంటుంటే 10 సార్లు ఒక ఎలక్షన్ కమిషన్ కానీ లేదంటే ఒక ఈడీ డిపార్ట్మెంట్ కానీ లేదంటే ఒక ఎన్ఫోర్స్ డిపార్ట్మెంట్ కానీ తర్వాత ఈ న్యాయ వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా ఒక రాజకీయ పార్టీ చెప్పు చేతల్లో ఉంటాయి అనడం అనేది మనం రాబోయే తరాలకు ఉన్నటువంటి వాళ్ళకి మనము అనవసరమైనటువంటి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నామేమో అనిపిస్తుంటది. మీలాంటి వాళ్ళు కూడా వాళ్ళు చదువుతున్నారన్నా సార్. ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా చేసిన వాళ్ళు తర్వాత రాజ్యాంగబద్ధ పదవుల్లోకి వస్తా ఉన్నారు. అలాంటి సంస్కృతి కూడా వద్దని అనుకుంటా ఉన్నారు ప్రజలు. అదే విధంగా ఇప్పుడు అదేంటంటే పొల్యూట్ కాకూడదు అనేది అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు మీరు ఎట్లా అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ సిబిఐని ఈడీని దుర్వినియోగం చేస్తుంది అంటున్నారో ఇప్పుడు అదే విమర్శను మీరు ఎదుర్కొంటున్నారు అనేది నేను చెప్తున్నాను. నేను మిమ్మల్ని మీ పార్టీ టార్గెట్ చేయట్లేదు. నేను అంటున్నది ఇప్పుడు అదోర్కలా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నంత విధంగా ఇప్పుడు లేదు కదా. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఎంత డెవలప్మెంట్ అయింది, ప్రజలు ఎంత చక్కగా చేస్తున్నారు, ప్రజల్లో ఎంత చైతన్యం మనం అది చూడలేకపోతున్నాం. ఈ రోజున ప్రపంచంలో భారతదేశం ఎంత ముందుకు వెళుతుంది అంటే ప్రజల యొక్క చైతన్యవంతం. ఇట్స్ నాట్ ఇన్ వన్ సింగిల్ పార్టీ. నేను రిఫరెన్స్ చెప్పింది జరిగినాయే చెప్పాను చెప్తే నా సొంత అభిప్రాయం. ఫణీంద్ర గారు మణిపూర్ కానీ చెప్పాను, రెఫరెన్స్ చెప్పాను నేను. ఓకే, ఫణీంద్ర గారు మసన్ రావు గారు అంటున్నారు గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు మీరే రకంగా ఆరోపణలు చేశారు, ఇప్పుడు బీజేపీ ఉంది కాబట్టి కాంగ్రెస్ వారు కూడా అదే రకమైన ఆరోపణలు చేస్తున్నారు. మరి అది నిజమా వాస్తవం అనేది పక్కన పెడితే వాళ్ళు కూడా ఆరోపణలు చేస్తున్న వారికి వాక్ స్వాతంత్రం ఉంది కదా అని మసన్ రావు గారు అంటున్నారు. రాజకీయ పార్టీలు అనేవి ఆరోపణ ఈ రోజులో ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తికి ఆరోపణలు చేసుకోవడం సమంజసం. నేను మేమే కాదన్నట్లు ఆరోపణలు చేయమంటున్నాం, కానీ వాస్తవాలని వాస్తవం కట్టినట్టుగా చూపించమంటున్నాం. ఇప్పుడు ఆరోపణ చేసేసి ఇప్పుడు మస్తన్ రావు అన్న ఇలాగా అని చెప్పి నేను ఆరోపణ చేసేసి తప్పించుకోవడం కాదు. ఆయన ఒక వ్యక్తి మీద ఆరోపణ చేసినప్పుడు దాని మీద నిజ నిరూపణ కూడా చూపించే దమ్ము ఉండాలా. నేను మంచివాడిని చెడ్డవాడిని మీరు నా మీద ఆరోపణ చేసేసి నేను చెడ్డవాడినో లేకపోతే మంచివాడిని ఆరోపణ చేసి పక్కెళ్ళిపోతా కాదు, అది నిజ నిరూపణ అంతే. ఇప్పుడు మస్తన్ రావు అన్న ఆయన నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, ఆయన చక్కగా మాడతారు. ఇదే కాదు అన్ని టీవీ ఫణీంద్ర గారు
క్లారిటీగా చెప్పమంటున్నా ఆయన్ని. ఇప్పుడు స్వామి అన్న చెప్పినట్టుగా ఆయన ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విధంగా చెప్తాను, నేను ఒక భారతీయ జనతా పార్టీ సంబంధించిన వ్యక్తిగా చెప్తాను. కానీ మస్తాన్ రావు అన్న అలా ఉండకూడదు. ఫణీంద్ర గారు, వెంకట స్వామి గారు ఏదో క్వశ్చన్ రైజ్ చేశారు. వెంకట స్వామి కంటిన్యూ. ఇప్పుడు నేనేమంటున్నానంటే, మనము ఆరోపణ రాజ్యాంగ సంస్థల మీద చేయొద్దు, అక్కడ పనిచేసే వాళ్ళ మీద చేయొద్దు అని అంటే, అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా అంతే నిబద్ధతతో ఉండాల. ఒక స్టేషన్ లాగా ఉంటే ఎవరు కూడా తప్పుపట్టరు. అని నిన్న మొన్న జరిగిన ఇన్సిడెంట్ చెప్తున్నాను. ఒక్క నిమిషం, ఒక స్టేషన్ లాగా వ్యవహరిస్తే ఎవరు తప్పుపట్టరు. ఫణీంద్ర గారు, మసంరావు గారు, వెంకట స్వామి గారు, ఎట్లా? నేను మిమ్మల్ని ఏమంటలేను, నేనేమంటున్నాను, మీకు ఒక మీ క్యారెక్టర్ నేను చెప్పేసిన, అంటే నేను నా అభిప్రాయం చెప్పేసిన. ఐ మే రాంగ్, ఐ మే రైట్ అండ్ యూ హావ్ టు డిసైడ్. ధర్మరాజు కళ్ళద్దాలతోటి భారతీయ జనతా పార్టీ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని మీరు చూస్తున్నారు. కాబట్టి మీకు ఏం తప్పులు కనిపిస్తలేవు. నేనేమంటున్నానంటే వెంకట స్వామి గారు, ఫణీంద్ర గారు అండ్ మసంరావు గారు, మీరు ఈరోజు వచ్చి మా యొక్క పొలిటికల్ థాట్ చర్చా కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క సందేశాన్ని మాకు ఇచ్చినందుకు మరొకసారి థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ 4 Sides TV పొలిటికల్ థాట్. మరో కార్యక్రమంతో మరొక చూస్తున్నానండి 4 Sides TV.